ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం. ఆనెస్ట్లీ నేను యాత్ర 2లో మీ పర్ఫార్మెన్స్ చూసి ఆశ్రిత ఐ వాజ్ థ్రిల్డ్. ఎంత ఆ బాడీ లాంగ్వేజ్, ఐ థింక్ డాన్స్ నుంచి వచ్చిన ఈజ్ అనుకుంటాను అది కదా. ఇప్పుడు ఇందులో యాత్ర 2లో విజయమ్మ గారి పాత్ర చాలా ఒక ఎమోషనల్లీ వలనరబుల్ జోన్లో ఉన్నారు ఆవిడ. అవును. సో ఆ మాతృత్వంలో నేను పర్సనల్గా ప్యారలల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నవన్నీ ఇందులో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏడుపు సీన్స్లోనైనా నిజంగా ఐ పోర్డ్ మై హార్ట్ అవుట్. అండ్ కొంగు నుంచి ఇలా ఇలా తుడుచుకోవడం మొదలుకొని ఆ మేనరిజమ్స్ అన్ని చెప్పించారా? లేదండి, 90% ఇన్వాలంటరీగా వచ్చేసాయి అవి తెలియకుండా. అండ్ అది మ్యాచ్ అవ్వడం ఐ గాట్ లక్కీ. మమ్ముటి గారు మెట్లెక్కి పైకి వెళ్తున్న సీన్, ఎస్, అక్కడ మీరు కింద నుంచి వెళ్ళడం అవసరమా అన్నట్టు అడుగుతారు. అవును. ఎంత సహజంగా ఉంది అది. బేసిక్ కన్సర్న్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ హ్యుమానిటీ ఎలా ఉంటుంది, అయ్యో ఎందుకు ఇప్పుడు వెళ్ళడం అవసరమా అని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాం కదా మనము. సో దట్ హ్యాడ్ టు బి మేనిఫెస్టెడ్, దట్ హ్యాడ్ టు బి ట్రాన్స్లేటెడ్, లైక్ యూ సెడ్, కీపింగ్ ఇన్ వ్యూ విజయమ్మ గారు పర్సోనా. అంటే ఒక మన వయసు కంటే చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తి పాత్ర వేయడం అంటే రెండు విధాల. ఇప్పుడిప్పుడే మీరు ఏదో చాలా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, కరెక్ట్, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ సహజంగా వస్తారు అందరూ, నేను కూడా వచ్చాను అనుకోండి. యూ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఐ మీన్ క్యారెక్టర్స్ లైక్ దిస్, సచ్ క్యారెక్టర్స్. ఎస్. సో అది ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తుందా? నేను ఇంకా అసలు బికాజ్ యూర్ సో ప్రిటీ. యాత్ర 2కి ద టైమింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఎందుకంటే అందులో ఆ అమ్మతనం, ఆ హుందాగా అలా ఉండడం, ఒక మదర్ ఫిగర్ లాగా. ఇండస్ట్రీ వాళ్ళు మీరు అన్నారు కదా ఇలాగా తను వెయిట్ పుట్ ఆన్ అయింది అన్నారు. అవును. బట్ అదర్ దెన్ దట్ మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి విచ్ గివ్ యూ దట్ నరిష్మెంట్? సావిత్రి గారితో పోలిక పెట్టారు అనుకోకుండా చాలా మంది అన్నారు. దాట్ హ్యాస్ బీన్ అ బిగ్ ప్యాట్ ఆన్ ద బ్యాక్. ఏదో ఐ వాంట్ టు టచ్ పీపుల్స్ హార్ట్స్ త్రూ వాట్ ఐ సే, ఐ వాంట్ టు టాక్ రియల్ లైఫ్ గురించి మాట్లాడాలి, అసలు మిగతా కాదు కదా ఎవ్రీథింగ్. మణిరత్నం గారి ప్రాజెక్ట్ ASAP however it takes shape. PS3 4 5 తీస్తే అందులో ఏదైనా క్యారెక్టర్ ఇస్తే ఆ పేరు మాత్రం నాకు ముందుకు ఒక 6 నెలల ముందు చెప్పాలి, ఎందుకంటే ఆ పేర్లు మనకు అర్థం కావు కాబట్టి. ఈ ఇంటర్వ్యూని కట్ చేసి బిట్స్ కింద వేసుకుంటారు కదా, ఈ బిట్ అన్నిట్లో ఏమని చెప్పండి. Hello and welcome to my special Candid Conversation podcast. Today, once again I have with me the very talented Ashrita Vemuganti. ఆశ్రిత వేముగంటి అని అంటే ఆపేస్తే బహుశా తను కొంచెం చివుకుమంటుంది. తనకి లాస్ట్ టైమే చెప్పింది, దాన్ని క్లారిఫై చేసి తన ఇంటి పేరు, వాళ్ళ ఆయన ఇంటి పేరు కూడా జాయిన్ చేయాలని చెప్పి. సో విత్ హర్ పర్మిషన్ ఆశ్రిత వేముగంటి నండూరి. ఆశ్రిత వేముగంటి నండూరి చాలా తెలిసిన, అందరికీ సుపరిచితమైన డాన్సర్, నర్తకీమణిగా అండ్ అనేక పార్శ్వాలు తనలోంచి ఈ మధ్య కాలంలో బయటకు వస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా యాత్ర 1 తర్వాత యాత్ర 2లో మళ్ళీ మెరుపులా మెరిసి అదిరిపోయే పర్ఫార్మెన్స్ తోటి అందరినీ మురిపించి చాలా అద్భుతంగా క్యారెక్టర్ని పండించిన జర్నీ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఆల్సో లైఫ్ జర్నీ గురించి కూడా మాట్లాడదాం ఇవాళ ఫర్ చేంజ్, బికాజ్ ఆశ్రిత చాలా జీవితం చూసేసింది చిన్న వయసులోనే. సో ఆశ్రిత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హియర్ ఆన్ అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ స్వప్న గారు. మీ ప్లేస్లో ఇంకెవరున్నా కూడా నేను ఏదో ఎక్స్క్యూజ్ ఇచ్చి తప్పించుకునేదాన్ని, బికాజ్ ఐఎమ్ అన్వెల్ అండ్ ఇంట్లో చాలా నిద్ర లేక కొంచెం అలా జాంబీ మోడ్లో ఉన్నాను. బట్ మీరు కాబట్టి నేనే స్వార్థం చూసుకొని వచ్చాను, బికాజ్ ఐ నో దట్ వెన్ ఐ గో బ్యాక్ ఫ్రమ్ హియర్ ఐల్ ఫీల్ బెటర్ అబౌట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అన్ ఆనర్ వెన్ యూ సే దట్. బట్ ఆనెస్ట్లీ నేను యాత్ర 2లో మీ పర్ఫార్మెన్స్ చూసి ఆశ్రిత ఐ వాజ్ థ్రిల్డ్. ఎంత ఆ బాడీ లాంగ్వేజ్, ఐ థింక్ డాన్స్ నుంచి వచ్చిన ఈజ్ అనుకుంటాను అది కదా. అండ్ ఆల్సో మదర్హుడ్ అండి, ఆ వలనరబుల్ జోన్లో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు ఇందులో యాత్ర 2లో విజయమ్మ గారి పాత్ర చాలా ఒక ఎమోషనల్లీ వలనరబుల్ జోన్లో ఉన్నారు ఆవిడ. అవును. సో ఆ మాతృత్వంలో నేను పర్సనల్గా ప్యారలల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నవన్నీ ఇందులో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏడుపు సీన్స్లోనైనా నిజంగా ఐ పోర్డ్ మై హార్ట్ అవుట్ కొంచెం. అండ్ కొంగు నుంచి ఇలా ఇలా తుడుచుకోవడం మొదలుకొని ఆ మేనరిజమ్స్ అన్ని చెప్పించారా ఆశ్రిత, లేకపోతే మీరు కొన్ని అలుగుపోయారా? లేదండి, 90% ఇన్వాలంటరీగా వచ్చేసాయి అవి తెలియకుండా. అండ్ అది మ్యాచ్ అవ్వడం ఐ గాట్ లక్కీ. చాలా కళ్ళకు కట్టిన సీన్. ఇప్పుడు చాలా మంది అందరూ చూస్తారు సినిమా చాలా బాగా అందరినీ రీచ్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫీల్స్ డిలైటెడ్ టు హ్యావ్ వన్ మోర్ హిట్ ఇన్ ద కిటీ. అవును. మమ్ముటి గారు మెట్లెక్కి పైకి వెళ్తున్న సీన్, ఎస్, అక్కడ మీరు కింద నుంచి వెళ్ళడం అవసరమా అన్నట్టు అడుగుతారు. అవును. ఎంత సహజంగా ఉంది అది. అండ్ దట్ వాజ్ అ వెరీ క్రూషియల్ మూమెంట్ యాక్చువల్లీ, బికాజ్ నిజంగా వాస్తవ పరిస్థితులు మీకు తెలుసుంటాయి కదా. కరెక్ట్.
సో అదొకటి. రెండోది మీరు బోర్న ఏడ్చిన సన్నివేశం. అవునండి. రెండు కూడా. సో టెల్ us యువర్ ఎక్స్పీరియన్స్. ఆ సీన్ తీస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం ఉంది మీకు? అంటే అక్కడ సింపుల్గా మనం బేస్ లెవెల్లో మాట్లాడుకుంటే ఒక ఇంట్లో గృహిణి అంటే సంబడి హూ హోల్డ్స్ ద ఫోర్ట్, ఆవిడే కదా బ్యాక్ బోన్ అందరికీ. సో బేసిక్ కన్సర్న్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ హ్యుమానిటీ ఎలా ఉంటుంది, అయ్యో ఎందుకు ఇప్పుడు వెళ్ళడం అవసరమా అని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాం కదా మనము. సో దట్ హ్యాడ్ టు బి మేనిఫెస్టెడ్, దట్ హ్యాడ్ టు బి ట్రాన్స్లేటెడ్, లైక్ యూ సెడ్ కీపింగ్ ఇన్ వ్యూ విజయమ్మ గారు పర్సోనా. అది యాత్ర 1లో కూడా మీకు ఒకవేళ గుర్తుంటే సిమిలర్ సీన్, ఇలాగే బయట ఎండలు ఉన్నాయి ఇప్పుడు వెళ్ళడం అవసరమా అని సిమిలర్గా అంటాను అక్కడ. సో తెలుసో తెలియకో అదొక సిగ్నేచర్ ఇమోషన్ అయిపోయింది టువర్డ్స్ వైఎస్ఆర్ గారి పాత్ర అందులో. ఆల్సోనండి ఐ థింక్ కెమిస్ట్రీ బిట్వీన్ యాక్టర్స్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన కూడా ఎంత సహజంగా చేస్తారంటే సార్, అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ ఆ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ముందు లైక్ దిస్ ఈజ్ నాట్ ఈవెన్ నథింగ్. కాబట్టి అదొక ప్రెషర్ ఉంటుంది దట్ ఆయన అన్కంఫర్టబుల్ చేయకూడదు. సో లెట్ మీ సీ హౌ బెస్ట్ ఐ కెన్ మేక్ లెస్ ఫస్ అబౌట్ దిస్ అన్న ఒకటి ఉంటుంది సీనియర్స్తో చేసినప్పుడు. యా యూఆర్ న్యాచురలీ వెరీ కాన్షియస్ కదా. ఆల్దో ఏమైనా రీటేక్ తీసుకున్నా ఏం చేసినా దే మేక్ యూ కంఫర్టబుల్, ఏం పర్వాలేదు అని. దే ఆర్ ఆల్వేస్ కౌన్సిలింగ్ పీపుల్. సీనియారిటీ అంటేనే అది చుట్టూ ఉన్న వాళ్ళని కంఫర్టబుల్ చేయటం. చాలా తక్కువ మంది విల్ మేక్ యూ, దట్స్ వాట్ ఐ హావ్ రియలైజ్డ్. వాళ్ళు ఊరికి ఆ స్టేజ్కి వెళ్ళలేదు. అది కూడా ఉండింది మా కాన్షియస్నెస్లో, బై నిజంగా ఇప్పుడు అవసరం ఎందుకు అని. ఎందుకో మరి ఐ థింక్ సమ్టైమ్స్ సినిమా భాషలో చెప్పాలంటే ఆ సీన్ బాగా పండింది అంటారు కదా. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండి. మది సార్, డిఓపి గారు, మాహి గారు, ఏడీస్. సో ద ఎనర్జీ ఆన్ ద సెట్స్ ఆఫ్ యాత్ర 2 పర్టిక్యులర్గా చెప్పుకోవాలంటే కొంచెం ఇంటెన్స్గానే ఉండింది కంపేర్డ్ టు అదర్ ఫిల్మ్ సెట్స్. జనరల్గా మాట్లాడడం కష్టం, ఇలాంటివి వి కాంట్ జనరలైజ్, బట్ డెఫినెట్లీ ద ఇంటెన్సిటీ వాజ్ హయ్యర్ అనిపిస్తుంది నాకు, బికాస్ ఎవ్రీబడి వాజ్ ఫోకస్డ్. సో ఇమాజిన్ అ బంచ్ ఆఫ్ ఫోకస్డ్ పీపుల్ మేకింగ్ అ ప్రోడక్ట్. ఇట్ విల్ బీ ఫుల్ ఆఫ్ ఫోకస్. అబ్సల్యూట్లీ. అండ్ అది కనిపించింది సినిమాలో, ఎంత డీటెయిలింగ్ ఉంది, ఎంత ఒక బ్రీజ్ లాగా వెళ్ళిపోయింది అసలు. అంటే షార్ప్ ఎమోషన్స్ కాకుండా చాలా మెలోగా ఉంది. అంటే ద హోల్ ఇంటెన్సిటీ ఉంది కానీ మెలోగా ఉంది, చాలా మెలోగా ఉంది. సో మీ ఆఫ్ కోర్స్ మీ కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్డా ఇచ్చారా? ఓ ఎస్ అండి, మొత్తం లుక్ అంతా చాలా దగ్గరుండి వాళ్ళు టీమ్ హోంవర్క్ చేసి డిజైన్ చేసిన. అండ్ ఐ వాజ్ ఆల్సో కంఫర్టబుల్. అలా హాయిగా మనం ఇంట్లో కూడా చూస్తాం కదా మన అమ్మల్ని, మన పిన్నుల్ని, బామ్మల్ని అలా కాటన్ చీరలు వేసుకొని. సో ఐ హ్యావ్, అంటే అది కూడా ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్ అండి. కొంచెం ఫిజికాలిటీ మీద తక్కువ ఫోకస్ ఉన్న క్యారెక్టర్స్ వేయడం నా కంఫర్ట్ జోన్ ఏమో. తెలుసో తెలియకో ఐ హ్యావ్ అరైవ్డ్ హియర్ ఇందులో. బికాస్ యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ ఈ స్ట్రీక్ ఆఫ్ హెయిర్ ఇక్కడుందా అక్కడుందా కాదు, అక్కడ ఎమోషన్ దిగిందా లేదా, దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి ప్రస్తుతం నేను ఈ జోన్లో కంఫర్టబుల్ ఉన్నాను. ఎక్కడో అక్కడ ఎస్కేప్ అవుతున్నానా, ఐమ్ ఐ గోయింగ్ అవే ఫ్రమ్ నా ఏజ్లో చేయాల్సిన వాట్ యు సే ఆ బాడీ కాన్ఫిడెన్స్ నాకు రావట్లేదని నేను ఇందులో ఐమ్ ఐ లుకింగ్ ఫర్ సంథింగ్ ఇన్ దిస్ అన్న థాట్స్ వస్తాయి. మేబీ ఇప్పుడు అనిపించిందండి మొన్న యాత్ర 2 రిలీజ్ తర్వాత, నవ్ ఐ ఫెల్ట్ I think I'm willing to play something younger and nicer and bubblier and closer to my real age. అదే నేను యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోయాను. అంటే ఒక మన వయసు కంటే చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తి పాత్ర వేయడం అంటే 2 విధాల. ఇప్పుడిప్పుడే మీరు ఏదో చాలా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, కరెక్ట్, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ సహజంగా వస్తారు అందరూ, నేను కూడా వచ్చాను అనుకోండి. యూ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఐ మీన్ క్యారెక్టర్స్ లైక్ దిస్, సచ్ క్యారెక్టర్స్. సో అది ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తుందా? నేను ఇంకా అసలు బికాజ్ యూఆర్ సో ప్రిటీ అండ్ కాదు డాన్సర్, మంచి డాన్సర్, కావాల్సిన దాదాపు అన్ని గుణగణాలన్నీ ఉన్నాయి స్క్రీన్ కావాల్సినవి. రైట్. సో కరెక్టే మీరు అన్నట్టు. టేక్ ఆఫ్ పాయింట్ ఇట్ సెల్ఫ్ బాహుబలిలో ఐ వాజ్ 27 స్వప్న గారు వెన్ బాహుబలి రిలీజ్డ్. దాన్ని బట్టి మీరు యూ కెన్ ఆల్మోస్ట్ ఒక మదర్లీ వదిన ఆ ఇమేజ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇంకా అమ్మ అనుకుంటారు. బాహుబలిగా మన దేవసేనకు అమ్మగా వేశారు, అమ్మగాదండి వదినండి అని నేను అప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటాను. బట్ యా, టేక్ ఆఫ్ పాయింట్ ఇట్ సెల్ఫ్ వాజ్ దాట్. అండ్ 2017లో బాహుబలి రిలీజ్ అయింది, 18లో యాత్రకు సెలెక్షన్ అయింది, యాత్ర స్టార్టెడ్. సో ఇన్ అ వే మై సెకండ్ ప్రామినెంట్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్, నేను ఇలా మీరు అన్నట్టు ఏజ్ ఇలా యాంప్లిఫై అవ్వడంతో again destiny. I did not imagine that I'll be handpicked by Rajamouli garu. Avunu. I didn't imagine that Vijayamma gartho poli kalisi ila protagonist role ostundani. So konni I went with the flow and I have no other reason here
అదర్ దెన్ థ్యాంకింగ్ డెస్టినీ అండి, అదైతే ఫర్ షూర్ కదా. ఫస్ట్ అది మనం ఎవరైనా గిఫ్ట్ ఇస్తుంటే తీసేసుకోవాలి గిఫ్ట్, తర్వాత ఆ గిఫ్ట్లో ఏముంది, ఏం చేయాలి, అవన్నీ ఆలోచనలు వస్తాయి. రైట్ నౌ దట్ యాత్ర 2 is done, రైట్ నౌ ఐఎమ్ ఇన్ అ జోన్ వేర్ ఐఎమ్ లైక్ ఓకే, ఇప్పుడు ఆ ఫేజ్ అయిపోయింది కదా, ఏమన్నా ఏజ్ రివర్స్ చేసుకుని లేదా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే బాగుండని ఒక ఆలోచన అయితే వచ్చింది. ఏజ్ ఎందుకు రివర్స్ చేయడం అంటే, ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో యూర్ సో యంగ్, మనకి 40, ఇప్పుడు మొన్న ఐశ్వర్యరాయ్ గారు PS2లో అంటే ఆవిడతో కంపారిజన్ కాదు, బట్ అలాంటి స్టాండర్డ్స్ ఇప్పుడు ఈ జనరేషన్ విమెన్ ఆర్ సెట్టింగ్. అది వేరే ఎగ్జాంపుల్ కదండి, బికాస్ ఆవిడ హీరోయిన్ గా వచ్చి ఇప్పుడు ఇలాంటి రోల్ వేశారు. ప్రపంచ సుందరి అవన్నీ ఆ వీటితోటి మోడలింగ్ తో స్టార్ట్ చేశారు ఆవిడ కాబట్టి. బట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు కూడా మనకి చాలా మంది అంటే మంచి యంగర్ రోల్స్ వేసేవాళ్ళు 40s లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ యు ఆర్ బేర్లీ ఇన్ యువర్ 30s. ప్రోగ్రెషనే కదా అయింది, రిగ్రెషన్ ఎక్కడ అవ్వలేదు కదా నేను అంటున్నా ఏజ్ విషయంలో. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్, ఐ థింక్ ఒక ఇంటరాక్షన్లో తరుణ్ భాస్కర్ మెన్షన్డ్, యాత్ర 2లో ఇలా కనిపించిన తర్వాత వై డోంట్ యూ హ్యావ్ అ ప్రాపర్ మేక్ ఓవర్ అండి, అప్పుడు ఆ కమ్బ్యాక్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, పీపుల్ విల్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఓహో షీ కెన్ ఆఫర్ వెరైటీ అని వాళ్ళకి ఐడియా వస్తుంది అని. దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఇన్పుట్ అనిపించింది నాకు. సో మేక్ ఓవర్ అంటే ఏం చేయాల్సి వస్తుంది మీరు? క్యారెక్టర్ని బట్టి మేక్ ఓవర్ అంటే మేబీ ఐ డోంట్ నో, యాక్చువల్లీ నేను కూడా అంత ఆలోచించలేదు, కానీ అంటే మన డిజైర్ ఆపర్చునిటీస్ మీట్ అవ్వాలి కదా, అప్పుడే కదా ఏదన్నా వచ్చేది. కరెక్ట్, ఆపర్చునిటీస్ ఉండాలి. అండ్ ఇక్కడ ఇండస్ట్రీకి మంచో చెడో, అసలు విజువల్ ఇండస్ట్రీ అంతటికీ కూడా విమెన్ కి చాలా స్ట్రింజెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలా ఉండాలి, ఈ రంగులో ఉండాలి, తెల్లగా ఉండాలని ఇప్పటికీ ఇట్స్ అ బిగ్ డీల్. రైట్. ఓ ఈ విషయంలో అయితే ఈవెన్ వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదు అన్నది ఒక స్ట్రింజెంట్ ఇది. అండ్ మన స్క్రీన్ మీద ఉన్నదానికంటే 6 సార్లు 5 సార్లు ఎక్కువ కనిపిస్తామని కొంతమంది ఎవరో చెప్పారు, సంబడి 7 times అంట. 7 times అదే. సో కాబట్టి మనం చచ్చినట్టు బయట చూస్తే చాలా మంది నేను చూస్తాను, ఈ హీరోయిన్స్ పుల్లల్లా ఉంటారు, స్క్రీన్ మీద నార్మల్ గా కనిపిస్తారు. కరెక్ట్. ఈ లెక్కన మామూలు మనుషులు అంటే మనందరం ఎలా కనిపిస్తామా అనే డౌట్ వస్తుంటుంది. 100% అండి. అండ్ స్క్రీన్ లాంగ్వేజ్, ఈ స్క్రీన్ వెనకాల ఉన్న క్యాల్కులేషన్ తెలియకే చాలా మంది దే కీప్ గెటింగ్ వరిడ్ ఆల్మోస్ట్. మా వాళ్ళైతే, మా ఇంటి వాళ్ళు ఇప్పటికీ చెప్పుకోవాలి, ఎందుకు అలా కనిపిస్తున్నావు స్క్రీన్లో, అరే బాగానే ఉన్నావు కదా, అక్కడ ఎందుకు అట్లా ఉన్నావు అని వాళ్ళకి వెంటనే ఆ థాట్ వస్తుంది వెన్ దే సీ మీ ఇన్ పర్సన్. ఈ క్యాల్కులేషన్ కూర్చొని ఇప్పుడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. అవునవును. కానీ దేర్ వర్ టైమ్స్ వేర్ ఐ వుడ్ సే తెలుసా 7 times ఎక్కువ కనిపిస్తుంది, దట్స్ హౌ ద డిజిటల్ స్పేసెస్ అది ఇది అని. బట్ ఐ స్టాప్డ్ గివింగ్ ఎక్స్క్యూజెస్ అండి. ఒకళ్ళకి చెప్తూ వెళ్ళాలి ఇంకా లైఫ్ లాంగ్. నో మోర్ ఎక్స్క్యూజెస్, లెట్ దెమ్ అండర్స్టాండ్ వాట్ దే వాంట్ టు అండర్స్టాండ్. ఫస్ట్ నాకు అర్థమయ్యేలాగా సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోవాలి. సో రియల్ లైఫ్లో కూడా స్వప్న గారు, వెదర్ ఇట్ ఈస్ బాడీ షేమింగ్ ఆర్, అంటే బాడీ షేమింగ్ అంటే కొంచెం నెగిటివ్ కానిటేషన్ ఉన్న వర్డ్ అది. కోవిడ్లో ఈ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ స్పేస్ పెరగడం వల్ల బాడీ పాజిటివిటీ అండ్ యాక్సెప్టింగ్ ప్లస్ సైజ్ విమెన్ అనే కాన్సెప్ట్ని నేను బాగా మనసుకి హత్తుకున్నాను ఆ కాన్సెప్ట్. బికాస్ I have seen very beautiful, large, whatever, plus size models, UK, US లో, they look so beautiful, so happy, so content. And వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఎస్పెషలీ, బికాస్ ఇప్పుడు ఓవర్ నైట్ సడన్గా ఐ కాంట్ చేంజ్ మై లుక్. కరెక్ట్. సో వాట్ కెన్ ఐ డూ? ఫస్ట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ గివ్ సెల్ఫ్ లవ్. ఈ సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్ కొంచెం మన పేరెంటల్ జనరేషన్కి ఇంకోలా అర్థం అవుతుంది. బికాస్ మన ఏమైనా ఇండియన్ పేరెంటల్ లాంగ్వేజ్ అంటే తిట్లు. అవును. కొంచెం తిట్టడం ఇస్ ప్రేమ ఫర్ దెమ్. అవును. అలా కాదు కదా, మన దగ్గరకు వచ్చేసరికి లేదు ఇన్నర్ వాయిస్ మార్చుకోవాలి. బికాస్ వాట్ యూ టెల్ యువర్ సెల్ఫ్ అల్టిమేట్లీ బికమ్స్ హౌ యూ డీల్ విత్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది చాలా మందికి వర్తిస్తుంది ఆశ్రిత. సో ఎప్పుడైనా మనకే కొన్ని నెగిటివ్ ఇవి ఉంటాయి, అంటే అనుకోకుండా ప్రోగ్రామింగ్ వల్ల, సోషల్ కండిషనింగ్ వల్ల. ఎగ్జాక్ట్లీ. సో వెళ్ళినప్పుడు వర్ దేర్ మొమెంట్స్ త్రూ యువర్, అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇదంతా యూ గెయిన్డ్ అ లిటిల్ వెయిట్ ఆఫ్టర్ యువర్ డెలివరీ, అంతేనా? బోత్ డెలివరీస్ పుట్టిన తర్వాత కొంత అది సహజంగా జరిగిన వెయిట్. ఫస్ట్ చైల్డ్ కి కొంత మార్పు వచ్చిందండి, సెకండ్ చైల్డ్ కి చాలా మార్పు వచ్చింది. సో మీరు ఒరిజినల్ లుక్ కి ఇప్పుడు ఉన్న లుక్ కి చూసుకుంటే అబ్బా ఏంటి అని సడన్ గా అన్నారు. ఆల్దో ద వెయిట్ గెయిన్ వాజ్ గ్రాడ్యువల్ ఓవర్ 3 years. సడన్ గా చూసిన వాళ్ళకి ఇట్ ఫెల్ట్ లైక్ అయ్యో ఏమైపోయిందా అన్నట్టు అది. కానీ మొన్న ఎవరో అన్నారండి,
యాత్ర 2కి ద టైమింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఎందుకంటే అందులో ఆ అమ్మతనం, ఆ హుందాగా అలా ఉండడం, ఒక మదర్ ఫిగర్ లాగా సెట్ అయిందని సంబడి గేమ్ మీ ఫీడ్బ్యాక్. సో దట్ ఫెల్ట్ లిటిల్ అష్యూరింగ్. నన్ను అష్యూర్ చేయడానికి అన్నారో నిజంగా అన్నారో తెలియదు, కానీ కలిసి వచ్చిందని నాకు కూడా అర్థమైంది. చాలా దిస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ వాట్ యూ సెడ్. ఈ క్యారెక్టర్ చాలా సూట్ అయింది. బట్ మేక్ ఓవర్ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా మీరు ట్రై చేశారా అగ్రెసివ్గా ఐ వాంట్ టు డూ సంథింగ్ అని, ఒక నాన్ యాక్సెప్టెన్స్ నుంచి? అంటే ఆరోగ్యపరమైన కారణాలు ఉంటే నాన్ డిబేటబుల్, ఎవ్రీబడి హ్యాస్ టు, అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ఇట్ ఇస్ గివెన్. కానీ బియాండ్ ఆరోగ్యం, లుక్స్ కోసం నేను ఇలా కనిపించాలి, ఇలా మారాలని ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై ఓన్ స్టోరీ ఆల్సో, బట్ ఆఫ్టర్ సో వాట్ డిడ్ యూ ఎవర్ ట్రై? డే 1 నుంచి కూడా అంటే నేను అబ్జర్వ్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరగా ఎవరిని షోబిజ్లో చూసింది లేదు. ఐ డోంట్ నో హౌ థింగ్స్ రన్ హియర్. బాహుబలి లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థం, పబ్లిక్ అపియరెన్సెస్ అంటే మొత్తం హెడ్ టు టో పర్ఫెక్ట్గా ఉండాలి అని మెల్లిగా ఈవెంట్స్లో చూసి, బికాజ్ నార్మల్గా అలా దూకొని కుర్తి వేసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దెన్ ఐ వుడ్ లుక్ ఎట్ అదర్ యాక్టర్స్ అంత ప్రిమ్ అండ్ ప్రాపర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ప్రెషర్ అనిపిస్తుందండి. ఐ ఫైండ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషరైజింగ్ టు బి ఇన్ ద లైమ్ లైట్. అలా తయారవడానికి చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. నాకు నిజంగా అంత ఓపిక లేదో లేకపోతే ఇప్పుడు పిల్లల వల్ల నాకు ఇలా అనిపిస్తుందో తెలియదు, కానీ సో మొదటి నుంచి కూడా నేను ఆ స్క్రీన్ పర్ఫెక్ట్ ఇమేజ్కి కమిట్ అవ్వలేదు. కమిట్ అవ్వకపోవడంతో నేను ఐఎమ్ కంఫర్టబుల్ నౌ. ఇప్పుడు ఇలా కూర్చున్నా కూడా ఐ నో దట్ ఓకే, బికాస్ పీపుల్ వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎల్స్. న్యాచురల్గానే ఎక్స్పెక్టేషన్ ఫిక్స్ చేసేసాను. బికాస్ వన్స్ యూ గెట్ ఇన్ టు దాట్, అందులోంచి బయటికి రావడం కష్టం. మైండ్ని చాలా ఇచ్చేసేస్తుంది కదా అది. ఇన్ఫ్యాక్ట్ యంగ్ గర్ల్స్ ఆల్సో పాపం పియర్ ప్రెషర్లో వెన్ దే గివెన్ టు ఇట్ అవసరం లేదనిపిస్తుంది. బికాస్ దిస్ సో మచ్ ఎల్స్ దట్ వన్ కెన్ ఆఫర్ త్రూ యువర్ పర్సనాలిటీ, త్రూ యువర్ కమ్యూనికేషన్. కాంటెంట్ ఏంటి, సత్తా ఏంటి, వాట్ ఈస్ ద మ్యాటర్ దేర్? ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే సబ్స్టెన్స్ కదా మనకు కావాలి ఫస్ట్. సో ఐ థింక్ పీపుల్ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ ద ఇన్నర్ జర్నీ, వాట్ మేక్స్ యూ. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఫీల్డ్ ఇట్స్ అ ఫీల్డ్ వేర్ యూనో మనం ఫిజికల్గా విజిబుల్గా ఉంటాం కాబట్టి. కరెక్ట్. సో అప్పుడు అలాగా మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేసి డిడ్ ఎనీబడి కమెంట్ ఆర్ డిడ్ ఎనీబడి, అంటే ఒక ఇబ్బంది కలుగుతుంది కదా. ఉదాహరణకి ఐల్ టెల్ యూ, నేను ఎలక్షన్స్కి తిరిగి తర్వాత యూనో ఒక సన్ ఎలర్జీ డెవలప్ అయిన తర్వాత సడన్గా నేను రంగు తగ్గాను. రంగు తగ్గడం అనేది చాలామందికి, అది నేను ఎంత కథకళి డాన్స్ చేసినా, క్లాసికల్ పాటలు పాడినా, ఇవన్నీ నేను ఇతర అంశాలు అదర్ థింగ్స్ అబౌట్ మీ అని చేసిన ఫస్ట్ థింగ్ జనం వచ్చి నాతో ఏం చెప్పేవారంటే, అయ్యో ఏంటి రంగు తగ్గిపోయారు, నల్లబడిపోయారా మీరు అని. ఒకళ్ళు పచ్చిమిరపకాయ రాసుకో, ఒకళ్ళు బంగాళదుంప రాసుకో, టమాటో పూసుకో అన్నీ చెప్పేవారు. ఎవరు చెడ్డగా చెప్పారని అన్ను కానీ అది పెద్ద ఇష్యూ అయిపోయింది. నాకంటే అందరికీ ఇష్యూ అయిపోయింది. సో వెరీ సూన్ ఐ స్టార్టెడ్, ఇప్పుడు దీన్ని ఏం చేయాలని చెప్పి రకరకాలుగా దీన్ని అన్నీ పూసుకుని ట్రై చేసి దెన్ ఐ కేమ్ టు టర్మ్ సెట్ సో వాట్, నా ప్రొఫెషనల్ హ్యాజర్డ్, నా ప్రొఫెషన్లో ఒక భాగంగా నాకు ఒక ఇట్ ఈస్ అ కండిషన్, దట్స్ ఇట్. ఐఎమ్ అలర్జిక్ టు లైట్స్, I'm allergic to makeup, but I love my profession so much I don't want to give up. ఈ లేయర్ దాటి మీ యాకోలేడ్స్ని, మీ అచీవ్మెంట్స్ని, మీ గ్రోత్ని గుర్తించిన వాళ్ళు కూడా ఉన్నారా? ఉంటారు, కానీ తక్కువ శాతం ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనకి క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా, ఫ్రాంక్లీ స్పీకింగ్, వాళ్ళు కూడా ఎక్కువ దీన్నే చూసి బాధపడిపోతారు. అదేమవుతుందంటే మనకు కొంచెం వాళ్ళ కన్సర్న్ ఉన్నా కూడా మన కిందకి లాగేసినట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అవునా? ఎగ్జాక్ట్లీ. నేను ఇందాక అదే ఇండియన్ పేరెంటల్ లాంగ్వేజ్ తిట్లు అని చెప్పి, వాళ్ళు ఏమనుకుంటున్నారు యాక్చువల్లీ నీ మంచి కోసమే కదా చెప్తున్నాను అని. బట్ దే ఆర్ నాట్ రియలైజింగ్ దట్ అక్కడ వేరే ఏరియాస్లో గ్రోత్ గుర్తించకపోవడం వల్ల, కేవలం దీని మీద ఫోకస్ చేయడం వల్ల యూర్ యాక్చువల్లీ అప్పటికప్పుడే ఎనర్జీని మీరు లాగేస్తున్నారు అని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అదే. కానీ మీరు ఇప్పుడు అన్నది, ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, అందులో ఆల్మోస్ట్ 7 to 8 మెంబర్స్ వచ్చి మీరు అన్నట్టు ఆ ఒక్క పాయింట్ మీద ఫోకస్ చేసి, ఆ 2-3 ఉన్నారు చూసారా, ఎందుకు వెయిట్ పుట్ ఆన్ అయిపోయారు, ఎందుకు నల్లబడిపోయారు, ఇవే ఆ 2-3 ఉన్నారు చూసారా, హూ టాక్ అబౌట్ అదర్ థింగ్స్, దే బిలాంగ్ టు యువర్ కోర్ సర్కిల్ అని నాకు అర్థం. బట్ అలా చూసుకుంటూ పోతే ఆశ్రిత, యాక్చువల్లీ చాలా సర్ప్రైజింగ్గా, ఎక్సెప్ట్ చాలా ఒక వేళ్ల మీద లెక్క పెట్టే మనని నిజంగా అన్కండిషనల్గా అర్థం చేసుకునే వాళ్ళు తప్ప, మనం క్లోజ్ అనుకునే చాలామంది కూడా కామెంట్ చేస్తారు ఆల్వేస్. ఐ ఆల్సో ఫీల్ కొంతమంది గ్రోత్ తట్టుకోలేక కూడా కామెంట్ చేస్తారు. అవునా? యా, ఓకే. కొన్ని సందర్భాల్లో నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగో అలా, ఇప్పుడు అన్ని ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్ ఫర్, ఎక్కడ ఏ పాయింట్ పట్టి లాగాలి మనం అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి. 100%. దొరికింది, ఒక్క సందు దొరికింది, లాగేద్దాం అది. సో దానికి మనం పడకుండా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 years అగో అయినా కూడా ఏంటమ్మా ఇలా అయిపోయావు, పక్కన వాళ్ళకి
ఐ యూస్ టు మేబీ ఒక్క తలుక్కుమనేదేమో మీ భాషలో చెప్పాలంటే. నౌ ఐ యాక్సెప్టెడ్ బికాస్ ఇట్స్ ట్రూ. దే రియలీ ఫీల్ దట్ ఐవ్ గెయిన్ వెయిట్ అండ్ ఐ హ్యావ్ గెయిన్ వెయిట్. అది వాస్తవమే కదా. సో నాలో యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి బయట అది మిర్రర్ అయినా కూడా ఇప్పుడు నాకు ఐ టేక్ ఇట్ ఇన్ మై స్ట్రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కొత్త ప్రాజెక్ట్ జాయిన్ అయినప్పుడు కూడా ఆయన వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ అప్పుడు డియర్ కామ్రేడ్ డేస్లో చూశారు. ఏంటమ్మా అని అన్నారు. అండ్ పక్కన ఉన్న 2-3కి చెప్పారు, అయ్యో ఈ అమ్మాయిని అప్పుడు కలిసాను అలా అయిపోయింది. అలా 4-5 టైమ్స్. అంటే ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ హిమ్ టు యాక్సెప్ట్ అలా ఎలా అయిపోతారు అని. ఇదివరకు ఇలా ఈ సిచ్యువేషన్ జరుగుంటే నేను ట్రిగర్ అయ్యేదాన్ని. మొన్న నేను అదే అనుకున్నాను. నేను మనసులో ఏమనుకున్నా అంటే పోన్లే పాపం బాబాయ్ గారికి ఇంకా యాక్సెప్టెన్స్ రాలేదు, 2 రోజులు అయితే ఆయనకి అలవాటు అవుతుందని ఆ స్టేజ్కి వచ్చేసాను నేను. బికాస్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. ఐ నో దట్ దిస్ ఈజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, నథింగ్ ఈజ్ పర్మనెంట్, నీదర్ దాట్ నాట్ దిస్ అనే ఒక రియలైజేషన్ రావడంతో ఇప్పుడు ఐఎమ్ ఎట్ పీస్ విత్ మై సెల్ఫ్. సో యాక్సెప్టెన్స్ ఇస్ అఫ్ కోర్స్ చాలా గ్రేటెస్ట్ వే ఆఫ్ లవ్, సెల్ఫ్ లవ్. అది ఇది అవన్నీ చాలా మంది విమెన్ ఆర్ గోయింగ్ త్రూ దిస్ రైట్ నౌ. అంటే అది స్టెప్ 1 అండి. తర్వాత యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆబ్వియస్లీ. బట్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ దిస్ రియాక్షన్ ఏమనిపిస్తుంది ఆశ్రితకి? అంటే లేదు తప్పకుండా నేను ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు మై ఒరిజినల్ నార్మల్ వెయిట్, వాట్ ఎవర్ ఇస్ న్యాచురలీ, అంటే మీకు సహజంగా ఉండే ఒక ఇది ఉంటుంది కదా, ఒక ఫ్రేమ్, ఆ దీనిలోకి వచ్చేద్దాం, దానికి నేను కృషి చేస్తాననే థాట్ కూడా వస్తుందా ప్యారల్గా? లేదు ఐఎమ్ ఫైన్, నాకేదనిపిస్తే అలా అనే పాయింట్ ఆఫ్ లైఫ్ మీరేం గ్రహించారని? 2 ఉన్నాయండి. ఇప్పుడు పిల్లలు ఫోకస్ అవ్వడంతో గో విత్ ద ఫ్లో అన్న ఒక యాటిట్యూడ్ కూడా ఉంది 50%. అండ్ అదర్ 50% లేదు రొటీన్లో ఎక్కడెక్కడ మార్పులు రావాలి, విచ్ ఇస్ దట్ 1 hour దట్ ఐ కెన్ టేక్ అవుట్ ఫర్ వర్క్అవుట్. ఏ ట్రైనర్ దగ్గర జాయిన్ అవ్వాలి, ఏం చేయాలి, ఫుడ్ ఎలా మార్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలు రావడం స్టార్ట్ అయ్యాయి. నౌ దట్ మై డాటర్ ఇస్ 1, బట్ ఇట్స్ అ బిట్ ఆఫ్ బోత్. అలా అని చెప్పి ఐఎమ్ నాట్ బీటింగ్ మై సెల్ఫ్ అప్, అలా అని చెప్పి పోన్లే ఇందులోనే ఉండిపోదామా అన్న అది కూడా లేదు. సో 2 ప్యారలీ నడుస్తున్నాయి. దే ఆర్ బ్యాలెన్సింగ్ ఈచ్ అదర్ యాక్చువల్లీ. సో ఫ్రమ్ అ షోబీస్ పర్స్పెక్టివ్, ఎప్పుడైనా ఇండస్ట్రీ వాళ్ళు మీరు అన్నారు కదా ఇలాగా తను వెయిట్ పుట్ ఆన్ అయింది అన్నారు, బట్ అదర్ దెన్ దట్ మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి విచ్ గివ్ యూ దట్ నరిష్మెంట్? ఎందుకో ఈ మధ్య తెలుసో తెలియకో ఊరికే ఫ్లాటర్ చేయడానికో లేకపోతే అదర్వైజ్ ఆల్సో సావిత్రి గారితో పోలిక పెట్టారు అనుకోకుండా చాలా మంది అన్నారు. దాట్ హ్యాస్ బీన్ అ బిగ్ ప్యాట్ ఆన్ ద బ్యాక్ అనమాట. ఎందుకమ్మా అప్పట్లో సావిత్రి గారు కూడా దే వర్ నాట్ ఆల్ సైజ్ 0 కదా, అయినా కూడా ఆ ముఖంలో అవన్నీ పలకడం అదంతా. అండ్ సంబడి సైడ్ సౌందర్య గారి మీద బయోపిక్ చేస్తే బాగుంటుంది ఇఫ్ యూ గెట్ బ్యాక్ ఇన్ షేప్, థింగ్స్ లైక్ దాట్. సో ఓకే వాట్ ఎవర్, ఈవెన్ ఏ ఫార్మాలిటీకే అన్నారని మనం అనుకుందాం, అట్లీస్ట్ ఆలోచన వచ్చింది కదా. సో అలా చూసుకుంటే ఐ థింక్ దెర్ ఇస్ స్కోప్ అహెడ్ అనిపిస్తుంది. ఆల్సో ఐఎమ్ వెరీ, నాకు ఏనాడు నేను ఏదో లాస్ అని అనిపించలేదు స్వప్న గారు, ఎందుకంటే ప్యూర్లీ త్రూ మెరిట్ ఐ గాట్ హియర్ అన్న ఒక చిన్న కాన్ఫిడెంట్ స్మైల్ ఉంటుంది చూసారా, అది నాకు డే 1 నుంచి ఉందండి ఇప్పటికీ. బికాజ్ బాహుబలిలో కూడా క్లాసికల్ డాన్స్ చూసి అవకాశం ఇవ్వడం, అండ్ టిల్ డేట్ ఈవెన్ మీ యాత్ర టు యానిమల్ కూడా మాట్లాడుకుంటే ఇట్ ఈస్ 1 ప్రాజెక్ట్ టు అనదర్ దట్ కేమ్ త్రూ. ఎక్కడో యాడ్లో చూసి ఇంకోటి రావడం, అక్కడ చూసి ఇంకొక టాక్ రావడం, ఏదో ఉండబట్టే కదా గ్రాఫ్ అంతా అలాగే క్రియేట్ అవుతుంది కదా. సో అంటే ఐ కుడ్ హ్యావ్ మేబీ ఆస్క్డ్ డాడ్ ఆర్ సంబడి ఫర్ హెల్ప్, ఏమన్నా కాంటాక్ట్, నథింగ్ అండి. ఇప్పటికీ నాకు అది ఉంటుంది. మొన్న కూడా చెప్పమంటావా అని ఐ థింక్ పప్పా ఎవరో అడిగారు. ఐ సెడ్ వద్దు లెట్ మీ ఫిగర్ దిస్ అవుట్, ఇట్స్ మై జర్నీ, ఐ విల్ ఫైట్ మై బ్యాటిల్, ఇట్స్ ఓకే. తీసుకున్నాను 1-2 సందర్భాల్లో హెల్ప్ తీసుకున్న విషయాలు కూడా ఉన్నాయి, కానీ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ గాట్ హియర్ బై మై సెల్ఫ్. బై మై సెల్ఫ్ అంటే ఇండస్ట్రీలో బై మై సెల్ఫ్. ఇంట్లో మళ్ళీ సపోర్ట్ సిస్టమ్ ఉందండి, అది లేకపోతే చాలా కష్టం అయ్యేది. మీరు షూటింగ్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు చూసుకోవాలి, అమ్మో ఉండాలండి. దానికోసం పేరెంట్స్తో, ఇన్లాస్తో, హస్బెండ్తో, అందరితో అదొక బ్యాలెన్సింగ్ ఏం, అది వేరు, అదొక ఇమోషనల్ రైడ్. బికాజ్ ఏమైపోతుందంటే ఆఫ్టర్ మదర్హుడ్ ఒక వల్నరబుల్ జోన్లోకి వెళ్ళిపోతాము. అయ్యో నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనే ఒక అది వచ్చేస్తుంది. ఆల్ యంగ్ మామ్స్ ఇఫ్ యూ సిట్ అండ్ టాక్, అక్కడ కంప్లైనింగ్ అండ్ క్రిబింగే ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఇట్ హ్యాపెన్స్ అండి, ఉమెన్ గోస్ త్రూ దట్. అబ్బా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏంటి, ఐ వాంట్ టు బీ హర్డ్, ఐ వాంట్ టు బీ సీన్ అన్న ఒక ఫేజ్ అవుతుంది. అది ఐ థింక్ ఐమ్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్. ఒక రియాలిటీ చెక్ వచ్చింది. అండ్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ యాజ్ అ మామ్ ఐ థింక్ హ్యాస్ మేడ్ మీ స్ట్రాంగర్ యాజ్ అ పర్సన్ ఆల్సో. కొంచెం టైం మేనేజ్మెంట్ అండ్ మధ్యలో బేబీకి ఫీడ్స్ ఇస్తూ షూట్ చేయడం. ఐ రిమెంబర్ దే వాజ్ అ సీన్ వేర్ ఇంటర్వ్యూస్లో కూడా ఈ మధ్య చెప్పాను, విజీవ అండ్ ఐ హ్యాడ్ అ సీన్ అండి. అండ్ పాప ఎప్పుడూ చలాకీగా ఉండే పాప అప్పుడే బాగా ఏడ్చింది. సో ఐ హ్యాడ్ టు సెటిల్ హర్ అండ్ గో. దాదాపు 15-20 నిమిషాలు మొత్తం సెట్ అంతా స్టాండ్ స్టిల్ వెయిట్ చేశారు. దే వెయిటెడ్ ఫర్ మీ టు సెటిల్ డౌన్. సో నేను అక్కడ వరుసగా నేను ఆ ఎంట్రీ నుంచి సారీలు చెప్పుకుంటూ వస్తున్నాను అందరికీ. ఫైనలీ ఇక్కడికి వచ్చిన తర్వాత మది సార్, మహి గారు ప్లీజ్ డోంట్ బీ అపాలజెటిక్,
హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్, మేము అర్థం చేసుకోగలం అని అందరూ అన్నారు. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ దే ఆల్ కమ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ వేర్ దే మస్ట్ హవ్ సీన్ బేబీ కేర్ అండ్ చైల్డ్ కేర్ అండ్ మదర్ కేర్. ఎవరు చూడలేదండి. సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వాజ్ యాక్సెప్టెడ్. సో ఇప్పుడు మీ పోర్ట్ఫోలియో మరి ఎలా స్టియర్ చేసుకుంటున్నారు? నెక్స్ట్ ఆశ్రిత ఎలా ఉండాలి అని ఒక థాట్ వస్తే, ఇప్పుడు నాకు రోజు నేను ఇన్ని షోస్ చేసి నేను ఎందుకు నా ఎగ్జాంపుల్ మళ్ళీ మళ్ళీ తెస్తానంటే టు మేక్ మై క్వశ్చన్ మోర్ రిలేటబుల్ అండ్ అండర్స్టాండబుల్. ఇది అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నేను కొన్ని షోస్ చూసి మూవ్ అయిపోయి అరే ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది, ఏదో ఐ వాంట్ టు టచ్ పీపుల్స్ హార్ట్స్ త్రూ వాట్ ఐ సే, ఐ వాంట్ టు టాక్ రియల్ లైఫ్ గురించి మాట్లాడాలి, అసలు మిగతా కాదు కదా ఎవ్రీథింగ్ యూనో అని నా ఇంట్రెస్ట్ అది. సో అలా ఆశ్రిత ఇంట్రెస్ట్ ఏంటి? నా విష్ లిస్టా, మొదట మణిరత్నం గారి ప్రాజెక్ట్ ASAP, however it takes shape. PS 3 or 4 or 5 తీస్తే అందులో ఏదైనా క్యారెక్టర్ ఇస్తే ఆ పేరు మాత్రం నాకు ముందుకు ఒక 6 నెలల ముందు చెప్పాలి, ఎందుకంటే ఆ పేర్లు మనకు అర్థం కావు కాబట్టి. ఈ ఇంటర్వ్యూని కట్ చేసి బిట్స్ కింద వేసుకుంటారు కదా, ఈ బిట్ అన్నిట్లో వేయమని చెప్పండి. మణిరత్నం గారు విష్ లిస్ట్ ఐఎమ్ ష్యూర్ అంటే టాపింగ్ ద లిస్ట్ అండి. యూ హ్యావ్ యూనివర్సల్ ఫేస్, అది చెప్పుంటారు మీకు చాలా మంది. అంటే తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ అనుకుంటారు చాలా మంది, తమిళ్ అన్నీ కలిసిపోయి. మేబీ అందుకే ఐ ఆల్వేస్ ఫీల్ రాజమౌళి సార్ అందుకే పాన్ ఇండియా ప్రాజెక్ట్లో తీసుకున్నారేమో బాహుబలి దాంట్లో, బికాస్ ఒక రిలేటబిలిటీ ఆఫ్ సౌతా నార్తా ఈస్టా వెస్టా చూసే లోపు యూనో మన అమ్మాయిలా ఉందేమో అని అనుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. అదొకటి ఎవరు డాన్సర్ అండ్ మీ డాన్స్ చూసి కూడా మెచ్చుకుని ఉంటారు కదా. That's how it started అండి. Rama ma'am, they all loved the choreography and they said అమ్మ ఒకసారి అమ్మ we'll do a test look అని. Yeah. What was the best compliment ఆ టైంలో Ashrita? Since I think the best compliment was అప్పుడు when I went for the test look, మేకప్ వేసిన తర్వాత ఎక్కువైందమ్మా ఈ అమ్మాయికి మేకప్ న్యాచురల్గా ఉంచండి అన్నారు సార్. సో ఐ థింక్ దట్ వాస్ అ వెరీ గుడ్ కాంప్లిమెంట్. యా దట్ నేను పర్ఫార్మెన్స్ని నమ్ముకొని ఇంతవరకు వచ్చాను అనేది ఒక సెల్ఫ్ అష్యూరెన్స్ పాయింట్. అండ్ అంటే 80s 90sలో శ్రీదేవి మాధురి డాన్సెస్ చూసి అండ్ మణిరత్నం గారి ఈ సఖి ఈ టైంలో నేను ఐ గ్రూ అప్ ఇన్ ద 90s కాబట్టి. కానీ బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్లో పీపుల్ యూజువలీ థింక్ మచ్ ఓల్డర్ కదా, మాట్లాడుతూ అప్పుడు కదా యూత్ఫుల్ వైబ్ బయటకు వచ్చేది. ఇంకా రియల్ ఏజ్ బయటపడిన తర్వాత అలా అవాక్కయ్య అందరూ వై ఆర్ యూ ప్లేయింగ్ దిస్ రోల్ అని అడిగిన వాళ్ళు 9 out of 10 times, ఇంక్లూడింగ్ విజయ్ డ్యూరింగ్ డియర్ కామ్రేడ్, వాట్ ఈస్ మై క్లాస్మేట్ డూయింగ్ ఇన్ దిస్ రోల్ అని అన్నాడు భరత్ కమ్మ గారిని చూసి. సో క్లాస్మేట్స్ కదా, అంటే సేమ్ ఏజ్ అప్పుడు వెన్ హీ రియలైజ్ దట్ వీ బోత్ ఆర్ జస్ట్ మంత్స్ అపార్ట్. ఓహో లైక్ దట్. అదే అంటే ఇప్పుడు బట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కూడా అలాగే, మనకి యావరేజ్ అమ్మలు ఒక్కసారి పిల్లలు పుట్టాక అమ్మ అని, వాళ్ళకి మనవలు కూడా పుట్టచ్చు హీరోలకి అనకూడదు. ఐ మీన్ విత్ డ్యూ రెస్పెక్ట్, ఇట్ ఇస్ ట్రూ. వాళ్ళకి అమ్మ వేయడం ఏంటి? నేను చాలా మంది యంగ్స్టర్స్ అసలు కొంతమంది వెన్ ఐ సీ ద స్క్రీన్ మామ్స్ బయట వాళ్ళని చూస్తే ఫుల్ యోయో, ఎంత బాగుంటారు, ఎంత బబ్లీగా యూత్ఫుల్ గా ఉంటారు. అక్కడ మాత్రం వెళ్ళి అనకూడదు కానీ ఒక 60 ఏళ్ళ ఆయనకి అమ్మగా కరెక్ట్ ఆ విధంగా ముందుకు పోతారనమాట. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్నే నేను మార్చాలని అనుకుంటున్నాను. అవుతుందంటారా? మార్చచ్చు, వై నాట్? ఒక్కళ్ళతో అవుతుందంటారా? మీరు మీ వరకు మార్చి చూడండి. ఐ థింక్ మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. అంటే ఇట్స్ అన్ యాటిట్యూడ్ మోర్ దెన్ ఎనీథింగ్ దట్ ఐ విల్ క్లెయిమ్ వాట్ ఐ ఫీల్ ఇస్ డ్యూ ఇస్ రైట్ఫుల్లీ మైన్. ఇప్పటివరకు అయితే సిన్సియర్గా ఒక స్టూడెంట్ లాగా వచ్చింది మాత్రం తీసుకున్నానండి. బట్ నాకు ఇలా కావాలి అని అడిగే స్టేజ్కి అయితే నేను రాలేదు. ఐ కెన్ ఓన్లీ చూస్ ఫ్రమ్ వాట్ ఐ గెట్. ఆబ్వియస్లీ అంటే ఎలా అవుతుందండి? హౌ డు వీ గెట్ రోల్స్ దట్ వీ వాంట్? అంటే ఎలా హౌ డు ద టూ మీట్? ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ ఫీల్ ఇండస్ట్రీకి కొన్ని స్టాండర్డ్స్ డిమాండ్స్ ఉండడం అన్రీజనబుల్ కాదు. ఒక రోల్కి ఒక పర్టికులర్ అంటే అది బాడీ షేమింగ్, బాడీ జడ్జ్మెంట్ వైపు వరకు వెళ్ళకూడదు. వెళ్ళి అవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. ఎలాగైతే ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు, ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఉన్నాం, క్రికెట్ ఆడేవాడు ఎలా అయితే ఎండ ఉంది నేను ఎండలో ఆడనని చెప్పలేడు. ఐ థింక్ ఈ ఇండస్ట్రీలో కొన్ని ఉన్నాయి, అది జెంటిల్గా మార్చాలి, ఫిల్మ్ మేకర్స్ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిండుగా ఉన్న వాళ్ళని ప్రొటాగనిస్ట్ లాగా పెట్టుకోవచ్చా? అనుష్క గారే వేశారు కదా. అనుష్క when she did size 0 it was a అనుష్క గారు వేయడం వేరండి, బికాజ్ షీస్ అనుష్క గారు వేయగలిగారు. ఆఫ్టర్ దట్ చాలా సార్లు చెప్పారు తను she gained lot of weight. అవునండి. అండ్ అంటే తను టాప్ హీరోయిన్. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఆల్మోస్ట్ ఈ జనరేషన్ లో వచ్చిన అన్మ్యాచ్డ్ టాలెంట్, అన్మ్యాచ్డ్ బ్యూటీ అండ్ ఆల్సో లాంగెస్ట్ రన్నింగ్ సిరీస్. ఐ థింక్ అంత లాంగెస్ట్ రన్నింగ్ ఇన్నింగ్స్ ఎవరికి లేదు. అదే అండ్ ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమాని ఈ జనరేషన్లో ప్రవేశపెట్టిన యాక్టర్ ఎవరంటే అనుష్క. కరెక్ట్. అసలు ఎంత రాయల్గా కనిపిస్తారు అనుష్క.
అన్మ్యాచ్డ్ స్క్రీన్ అలాంటిది. అండ్ ఐఎమ్ షూర్ షీ వుడ్ హావ్ షేర్డ్ విత్ యూ బికాస్ మీ ఇద్దరు ఒక ర్యాపో ఉంది కాబట్టి. షీ టేక్స్ కేర్ ఆఫ్ యూ, ఒక సిస్టర్, బేబీ సిస్టర్ లాగా కదా. ఉన్న కొంత పరిచయంలో షీ వాజ్ వెరీ వార్మ్ టువర్డ్స్ వెరీ వార్మ్ కదా. సో మరి అదే చెప్తున్నాను దట్ తను షీ వుడ్ హావ్ షేర్డ్ అంటే ఎలా ఉంటుంది. హ్యావ్ యూ ఎవర్ షేర్డ్ విత్ హర్? అంటే ఈ విషయంలోనే నేనే అడిగానండి ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్టు, ఎలా హౌ డు వి డీల్ విత్ దిస్ అంటే, వన్ డే అట్ ఎ టైమ్, టు వర్క్ ఆన్ ద బాడీ అయినా టు వర్క్ ఆన్ ద, ఒకటే ఏమంటారంటే యూ వర్క్ ఆన్ యువర్ బాడీ, ఎవ్రీబడి మస్ట్, డోంట్ బీట్ యువర్ సెల్ఫ్ అప్ ఇన్ ద ప్రాసెస్ అంటారు. దట్స్ యాక్చువల్లీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. షీ స్ట్రెసెస్ అ లాట్ ఆన్ దాట్. పర్వాలేదు, ఇట్స్ ఓకే, జర్నీలో అంటూనే ఉంటారు, బట్ యూ హ్యావ్ టు బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అంటారు ఆవిడ. అల్టిమేట్లీ వెన్ యూ గో బ్యాక్ టు బెడ్ కదా, మనం మనతో బాగుండాలి. సో అది నాకు, నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను ఆ పాయింట్. బట్ ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్ యూ దిస్, స్వప్న గారు, ఇప్పుడు యూ హవ్ బీన్ అరౌండ్ ఫర్ 2 decades now. Yeah. Do people get intimidated in your presence? Yeah, many times. Is society ready for strong women yet? లేదు, దానికి రకరకాల నన్ను అంటే ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసిన సందర్భాలు ఉంటాయి. అంటే అఫ్ కోర్స్ పొలిటికల్ అఫిలియేషన్స్ ట్రోల్ చేసిన సందర్భాలు ఎక్కువ నావి. బట్ నాకేంటంటే నేను అసలు ఒక పాయింట్ అయ్యాక ఐ స్టాప్డ్ ఈవెన్ లుకింగ్ ఆర్ కేరింగ్. అసలు ఎప్పుడు వచ్చింది ఆ పాయింట్? ఈ 2 దశాబ్దాల్లో మోర్ లేటర్, అంటే ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎక్కువ పొలిటికల్గా లేదు. అది మన్ని డెఫినెట్గా ఏదో ఒక మాటని డౌన్ చేయడానికి అన్నవాళ్ళు. సరే, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే నేను అర్థం చేసుకుంటా. లైఫ్లో కూడా ఐ మీట్ పీపుల్ ఆన్ అ కాన్స్టెంట్ బేసిస్, ఏదో ఒక మాట అనేవాళ్ళు. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ, తెలియని వాళ్ళు అంటే అట్లీస్ట్ వదిలేయచ్చు, తెలిసిన వాళ్ళు, బాగా దగ్గరైన వాళ్ళు ఎందుకంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వెనకాల మన ఇంటెలిజెన్స్తో, మన వివేకంతో వాళ్ళ వెనకాల ఇంటెన్షన్ చూడాలి. వాట్ ఆర్ దే ట్రైంగ్ టు సే. మన మూడ్ బాగుంటే వాళ్ళు మన పట్ల కేర్ అండ్ కన్సర్న్తో అంటున్నారు అనుకుంటాం. మనం కూడా కొంచెం లిటిల్ బిట్ డౌన్లో ఉంటే ఆ రోజు అసలు వీళ్ళు అటాక్ చేస్తున్నారు నన్ను కొంచెం న్యూనతకి, ఒక సెల్ఫ్ డౌట్లో పడేయడానికి ప్రయత్నిస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారని అనిపిస్తుంది. సో 2 కుడ్ బి అగైన్ ప్రొజెక్షన్స్. బట్ ఏంటంటే ఏదేమైనా సరే దానికి రియాక్ట్ కాకూడదనే ఒక పాయింట్కి వచ్చేసాను. రియాక్ట్ అవ్వను, ఏదైనా ఏ అయినా బి అయినా. అండ్ వాళ్ళు ఏ ఇంటెన్షన్తో అడుగుతున్నారో వాళ్ళతో క్లారిఫై చేసుకునే అవకాశం తక్కువ. అసలు వాళ్ళకే తెలీదు. సి అదే ఎవ్రీబడి, ఐ ఫీల్ చాలా డీప్ ఫిలాసఫీలో అనిపించవచ్చు. ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ అవుట్ దేర్ ఓన్ డ్రామా ఇన్ ద వరల్డ్. సో వాళ్ళ లోపల జరుగుతున్న అనేక ప్రక్రియల, కెమికల్ ప్రాసెస్ల ఇదే రియల్ బాండ్స్ అండ్ రియల్ రిలేషన్షిప్స్ చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాయి. ఆశ్రిత, దిస్ ఇస్ మై నాట్ సినికల్ బట్ రియల్ ఎక్స్పీరియన్స్. టైంతో కదా అవి తెలిసే, టైంతో తెలీదు. సో అందుకే నేనేంటంటే నేను ఒక ఐ ఫీల్ లైక్ ఎ మామ్, mother to most people I meet. Wow, that's very abnormal, but it's true. So you're saying ఈ PSC కాన్సెప్ట్ కదా, పేరెంట్ అడల్ట్ చైల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్ కదా, ట్రాన్సాక్షన్ అనాలిసిస్ మీకు తెలిసే ఉంటుంది ఇది. We all have a parent, adult and child in us. So the parent in you becomes activated అంటారా? Activated at that time because adult ego is the most difficult to have. అయ్యో చాలా. Actually adults are the most immature of the lot. పేరెంట్ ఈగో, చైల్డ్ ఈగో ఈ రెండే వస్తాయి. హర్ట్ అయ్యి బాధపడేది చైల్డ్ ఈగో. పేరెంట్ ఈగో అన్నది అర్థం చేసుకుని వాళ్ళకేదో సినిమా కష్టాలు ఉన్నాయి పాపం వాళ్ళకే అని, అందుకే వాళ్ళు అలా అనుంటారు తప్ప వాళ్ళకి ఏం లేదు అర్థం చేసుకుని పేరెంట్ ఈగో. ఎక్కువ సందర్భాల్లో అది బయటపడుతుంది అంటారా? ఇప్పుడు ఎక్కువ సందర్భాల్లో అదే బయటపడుతుంది బికాజ్ దట్స్ మై కోపింగ్ మెకానిజం. రైట్, బికాజ్ ఐఎమ్ ఇన్ అ ప్రొఫెషన్ వేర్ దిస్ లాట్ ఆఫ్ అగ్రెషన్. పొలిటికల్ జర్నలిజం కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, ఆల్ దట్, అండ్ ఐ హ్యావ్ టు క్యారీ మై సెల్ఫ్ విత్ దట్ ఏంటది నోయింగ్ వెరీ వెల్ వాట్ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్. రకరకాల మాట్లాంటారు. ఇప్పుడు అనుష్క గారి ఎగ్జాంపుల్లో మనం లాంగ్ ఇన్నింగ్స్ అన్నాం కదండి, ఆ కాంటెక్స్లోనే ఒక క్వశ్చన్ ఉంది నాకు. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళల్లోనే అదర్వైజ్ ఆల్సో షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది అంటారు హీరోయిన్ కేటగిరీలో వాళ్ళకి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? వాట్ డు దే మీన్? అలా వచ్చేసి అంటే దే టేక్ టర్న్స్ కదా, ఒకళ్ళ జమానా వస్తుంది, కొన్ని సినిమాలు చేస్తారు, ఫెడ్ అవుట్ అయిపోతారు, మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు. ఈ రొటేషన్ ఏమిటి? ఆల్ దీస్ గర్ల్స్ తర్వాత ఏంటి? దే గెట్ బిజీ విత్ ఫ్యామిలీ లైఫ్సా? ఎంతమంది మళ్ళీ తెర మీదకి వస్తారు? ఎలా, వాట్ బ్రింగ్స్ దెమ్ బ్యాక్, వాట్ టేక్స్ దెమ్ అవే? ఈ మ్యాథ్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఒక్కొక్కళ్ళ కేసులో ఒక్కొక్కటి. లైక్ యూ సెడ్, అనుష్క విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ అన్ అమేజింగ్ స్టార్. షీ కెప్ట్ హర్ స్టార్డమ్. She's an exception. Generally I'm asking. Outliers ఉంటారు కొంతమంది, ప్రతి కాన్సెప్ట్ కి అవుట్లయర్స్ ఉంటారు. సో ఇలా సస్టైన్డ్ గా ఉన్న వాళ్ళు ఐ ఫీల్ ఆర్ అవుట్లయర్స్. బట్ ద కామన్ పారాడైమ్ ఏంటంటే వస్తారు, ఫ్యూ ఇయర్స్ మెరుపులా మెరుస్తారు, బికాజ్ సబ్స్టెన్స్ ఉన్న ఒక నార్మల్ ఉమెన్ని మనం ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు తెర మీద.
హర్ జాబ్ ఇస్ టు ఓన్లీ మేక్ ద స్క్రీన్ లుక్ బ్యూటిఫుల్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్. బట్ ఈ మధ్య ఇప్పుడు సుకుమార్ గారి సినిమాల్లో వెన్ ఐ సీ సమాంత గారి పర్ఫార్మెన్స్ ఇన్ వాట్ ఇస్ దట్ ఫిల్మ్ రంగస్థలం, ఫెనామినల్. అంటే తను అసలు కంప్లీట్గా కన్వెన్షనల్ గ్లామర్ కాకుండా తను డిఫరెంట్గా చూపించడం. సో చాలా హోప్ ఉంది. అండ్ ఇప్పుడు అనసూయ మా సాక్షి పిల్లే, అంటే తను షీ యూస్ టు రీడ్ ద న్యూస్ బట్ హౌ షీ హెస్ ఇవాల్వ్డ్. అండ్ ఇప్పుడు ప్రౌడ్గా తను యాజ్ అ మామ్ ఆఫ్ 2 kids షీ ఇస్ కమాండింగ్ స్క్రీన్ స్పేస్. Exactly. తను I am మెయిన్ personally క్యారెక్టర్. such a big fan of the way she balances తను both. తనేం తిప్పికొడుతుంది. Yes. సో దీస్ ఆర్ యాక్చువల్లీ ద టార్చ్ బేరర్స్. ఇప్పుడు యు ఆర్ దేర్, యూ వాంట్ టు మేక్ అ డిఫరెన్స్, యూ కెన్, I think you'll be one of the torch bearers if you say challenge the existing norms. కానీ ఇవన్నీ ఇంత ఏంటంటే లైమ్ లైట్ అలవాటు పడిన తర్వాత ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీరు అన్నట్టు పారాడైమ్, మీరు ఒక గ్రాఫ్ నోటీస్ చేశారు కదా, లైమ్ లైట్ అలవాటు పడిపోయి ఆ స్టార్డమ్ అలవాటు అయిపోయిన తర్వాత ఎంతమంది షాడోలోకి మళ్ళీ వెళ్ళగలరు నార్మల్ లైఫ్? చాలా కష్టం, చాలా కష్టం. ఆ గ్రాఫ్ తట్టుకోవడం అవుతుంది అందరి వల్ల? అవ్వదు, చాలా కష్టం. అందుకే జస్ట్ లైక్ ఈవెన్ రియల్ లైఫ్లో కూడా అందంగా ఉండేవాళ్ళు ఏజ్ అయినప్పుడు చెప్తారు వాళ్ళకి ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఏజ్ గ్రేస్ఫుల్లీ అని అందుకనే అంటారు. నో, కమింగ్ బ్యాక్ టు విజయమ్మ, నేను స్పెసిఫికలీ చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, కడపలో పులివెందల్లో షూట్ చేసాం మేము. ఆ ర్యాలీ సీన్స్, ఆ బండి మీద ఎక్కి స్పీచ్లు ఇవ్వడాలు అండ్ జనం చూసి నిజంగానే వన్ కుడ్ ఫీల్ ద అఫెక్షన్ ఫ్రమ్ దెమ్ అండి. బికాస్ యూ కాంట్ బై సంథింగ్స్ అని నాకు అప్పుడు అర్థమైంది. అదే కాంట్ బై. అలా వచ్చి వాళ్ళు ఏమ్మా జయమ్మా పొంగనాలు తింటావా అని ఒక అమ్మాయి ఒక ఆవిడ నిజంగా తెచ్చిచ్చారు. వెన్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ షాట్, ఇంకెవరో కాఫీ పట్టరండి అమ్మా కాఫీ. సో ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు లేదా మన ఫ్యామిలీ మన స్టాఫ్ అలా చేయడం వేరు, కానీ ఎక్కడో మీరు అన్నట్టు ఎక్కడో పుడతాం, ఎక్కడో ఏదో చేస్తాం, ఈ పబ్లిక్ ఫీల్డ్లో వచ్చి ఇలా ప్రేమ పొందుకోవడం అనేది ఇట్ నర్చర్స్ ద ఇన్నర్ చైల్డ్ ఇన్ అస్ లైక్ నథింగ్ ఎల్స్ డస్. ఎంతైనా ఎవరైనా వచ్చి ఆప్యాయంగా పిలిచినా, ఏమన్నా లైక్ మై నిక్ నేమ్ ఇస్ ఆషు. సో లెట్స్ సే వెల్ విషర్ అండ్ అడ్మైరర్ కమ్స్ ఇన్ సే బాష్ ఎంత బాగా చేస్తుంది, దట్ ఇన్నర్ చైల్డ్ ఇన్ మీ ఈస్ ఫీలింగ్ హ్యాపీ అప్పుడు ఆ క్షణంలో. ఇట్స్ గెటింగ్ నర్చర్డ్ యాక్చువల్లీ. అది ఒక రకమైన థెరపీయే కదా అది. చాలా చాలా చాలా. అండ్ మనసు విప్పుకొని ఏడవడం కూడా ఆ సీన్లో కథార్సిస్ అంటారు కదండి. కథార్సిస్ అంటే అదే కదా, స్టేయింగ్ ట్రూ టు యువర్ ఎమోషన్ అండ్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్. ఐ వుడ్ సే యాత్ర 2 హ్యాస్ ఫోర్స్డ్ మీ టు బికమ్ ఎమోషనలీ నేకెడ్ ఆన్ స్క్రీన్. ఆ జోన్లో పుష్ చేశాక వేర్ యూ డజంట్ మ్యాటర్ హౌ మచ్ ఐ వే ఆర్ వాట్ ఐఎమ్ లుకింగ్. ఆ ఏడుపు అందుకని న్యాచురల్గా వచ్చింది ఆశ్రిత. ఐ థింక్ అదర్వైజ్ ఆల్సో ఐ వాజ్ మిస్సింగ్ మై సన్. అప్పుడు 2 రోజులు అవుట్డోర్ షూట్ అది. సో వాడిని బాగా తలుచుకున్నాను నేను. సో బాగా చాలా బాగా ఏడ్చేశారు. అంటే 3 చెప్పారు నాకు ఆన్ సెట్ అయినప్పుడు. ఐ థింక్ కార్తిక్ గారు వచ్చి ఎంత జెన్యున్గా ఏడ్చారండి అని. రిలీజ్ అయిన తర్వాత 2 చెప్పారు. సో ఐ థాట్ టు మై సెల్ఫ్, నిజంగా వాడిని తలుచుకొని నేను ఏడ్చాను. అంత రీచ్ అవుట్ అయిందా, అంత పవర్ ఉంటుందా వెన్ యు ఆర్ సో, అంటే ఆ కోర్ నుంచి అది బయటకు వస్తున్నప్పుడు ఎమోషన్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ కదా బేసిక్లీ. అవును, అంతే కదా. ఇంకా బట్ నేను ఇంకా నా పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో వస్తే నాకు కూడా ఎన్నో తప్పులు కనిపిస్తాయి. ఐ థింక్ ఉండాలి. విశ్వనాథ్ గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, ఆర్టిస్ట్ అనేవాడికి సాటిస్ఫాక్షనే ఉండదు అని. ఆల్వేజ్ బొమ్మ గీసిన తర్వాత మనం కూడా అబ్బా ఇక్కడ ఈ లైన్ వేయాల్సింది, ఇక్కడ ఈ ఫినిషింగ్ ఇవ్వాల్సింది అని అనిపించినట్టు దట్ ఫీలింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఓ యా. సో మణిరత్నం గారు, శేఖర్ కమల గారు, విశ్వనాథ్ గారి సినిమాలు. విశ్వనాథ్ గారి సినిమా ఎలా వీలవుతుంది చెప్పండి, ఎలా వీలవుతుందో చెప్పండి. ఏదో ఒకటి చేసి మనం పాస్టిమస్గా హౌ కెన్ వి డూ జస్టిస్ టు హిజ్ లెగసీ. అన్ఫార్చునేట్లీ ఆ లెగసీని తీసుకునే వాళ్ళు ఎవరు తయారు కాలేదు. ఆయనే చాలాసార్లు అడిగాం ఇంటర్వ్యూస్లో వాటిలో. అది అంత విజన్ అండ్ ప్యాషన్ కలగలిసిన అండ్ కమిట్మెంట్ అండ్ ప్రొఫెషనలిజం. ఆయన ఎక్కడ మళ్ళీ ఆయన ఏదో సంగీత సాహిత్యాలు వీటి మీద ఆయన క్యారెక్టర్స్లో ఆయన ఉండరు. ఆయన చాలా మోడర్న్గా ఆలోచిస్తారు యాక్చువల్లీ. ఇఫ్ యూ నోటీస్, ప్రోగ్రెసివ్, వెరీ ప్రోగ్రెసివ్. హీ లవ్స్ ట్రెడిషన్. బట్ వాట్ డూ యూ థింక్ సెట్ హిమ్ అపార్ట్? అదే ఆయనకి, బికాజ్ యూఆర్ సేయింగ్ నోబడీ లైక్ హిమ్ అంటున్నారు కదా, ఏంటి వాట్ ఈస్ మిస్సింగ్ ఇప్పుడు? ఒకటి విజన్ అండ్ ప్యాషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లియర్గా ఆయనకి ఏం కావాలో ఏం చెప్పాలనుకున్నారో ఆ క్లారిటీ ఉంది. దోస్ ఆర్ క్వాలిటీస్. బట్ ఇఫ్ యూ లుక్ అట్ టేక్ ద మ్యాటర్ ఆల్సో, మోస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఆర్ కల్చర్ డాక్యుమెంటరీస్ కదండి. అలా చూసుకుంటే ఓహో ఇలా ఉండాలా, పద్ధతులు ఇలా ఉంటాయా అని మొత్తం ఆయన తెర మీద ఎక్కించేశారు ఫర్ పాస్టరిటీ. కరెక్ట్. సో అంత ఇండియన్ కల్చర్ మీద పట్టున్న వాళ్ళు రావాలంటారా డైరెక్టర్స్, స్టోరీ టెల్లర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఉండాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అయిపోయింది, ఇప్పుడు మనం మాట్లాడే భాష, మన కట్టుబొట్టు కూడా కన్వీనియన్సెస్ గైడ్ డిక్టేట్ వాట్ వీ డూ. మనం ఏమన్నా ఇప్పుడు నా వయసుకి నేను, మీ వయసుకి మీరు చక్కగా 16 అనాల తెలుగింటి ఆడపడుచులాగా
తెలుగుదనం ఉట్టిపడుతూ ఫర్ బీయింగ్ బార్న్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్ రావట్లేదు. కన్వీనియన్స్ డ్రైవ్స్ ఇట్ అనకూడదు, కానీ దిక్కుమాలి సల్వార్ కమీజ్ వేసి తిరుగుతాం, తప్పలేదు. వాట్ వుడ్ యూ ప్రిఫర్ అదర్వైజ్? No, I'm just saying this is what I prefer. Right. Adi clear. Comfort is most important. You're also comfort dresser. No, I'm also comfort dresser. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయనకు అలా కాదు. ఒక పెయింటింగ్, ఇప్పుడు పెయింటింగ్ ఉంది, పెయింటింగ్లో పర్ఫెక్షన్ ఉంటుంది, ఆ పెయింటింగ్ చూపించాలి అని అనుకున్నారు. అందులోనే చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ ఆఫ్ ఈ సోషల్ ఇష్యూస్, కాస్ట్ ఇష్యూస్. I'll tell you something which I've never revealed in any of the interviews, Swapnaka. విశ్వనాథ్ గారితో ఒక ప్రాజెక్ట్ చేద్దామని ఒక టీం డిసైడ్ అయ్యాము. ఇంకా అంటే త్రూ మీ టీమ్ వాంటెడ్ టు రీచ్ అవుట్ టు హిమ్ అండ్ మేము అందరం కలిసి ఏదో చేద్దాం అనుకున్నాము. దిస్ వాజ్ 5-6 years ago. ఒక 4-5 ప్రపోజల్స్ కోసం ఇంటర్వ్యూలు అయ్యాయి. ఆయనతో, సార్తో, గురుగారితో మీటింగ్స్ అయ్యాయి. అయిన తర్వాత కోడల్ గారు, ఆవిడ, she was there, she saw the whole process and she called me to the side and she said, Ashrita, please don't mind, I'm telling you this, I'm his biggest fan. As his biggest fan and also as his daughter-in-law, I would like to say that ఇప్పుడు ఈ ఏజ్లో, ఈ స్టేజ్లో కష్టమేమో తీసుకోవడం. ఎస్, ఆయనలో ఇంకా ఆ కెపాసిటీ ఉంది టు డూ సంథింగ్, బట్ ఫిజికల్గా ఎంతవరకు ఆయన హెల్త్ సహకరిస్తుందో మాకు భయంగా ఉంది. బికాస్ వన్స్ హీ టేక్స్ అప్ సంథింగ్, నిద్ర గురించి ఆలోచించుకోరు, తిండి గురించి పట్టించుకోరు, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ టు హిమ్ బట్ ద ప్రాజెక్ట్. హీ విల్ జస్ట్ వర్క్ ఆన్ ఇట్. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన ఎంత డెడికేషన్తో, ఎంత డివోషన్తో తీసుకుంటారంటే ఇంకా అందులోనే ఉంటారమ్మా. అది ఇప్పుడు ఈ స్టేజ్లో ఆయన చేయడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. భయంగా ఉంది తలుచుకుంటేనే. కెన్ యూ ప్లీజ్ లెట్ ద ప్రపోజల్ బీ హియర్ అని చెప్పారు ఆవిడ. ఐ వాజ్ మూవ్డ్ టు టియర్స్ బికాజ్ మొత్తం ప్రపంచం వెయిట్ చేస్తుంది ఆయన నెక్స్ట్ ఆణిముత్యం ఎప్పుడు అని. అలాంటి టైంలో ఒక ఫ్యామిలీ మెంబర్ represents him. I'm sure without his knowledge, I'm sure Gurugaru didn't ask her to నన్ను ఓదార్చడానికి. they didn't plan this. పాపం ఆవిడ చాలా జెన్యున్గా చెప్పుకున్నారు ఆవిడ బాధని. సో that was the first time I saw what concern does to a person and how you protect your people at the cost of their public image. అంటే ఏమైనా లేదు, అడ్డుపడతారు చూడండి, లేదు, హిస్ హెల్త్ ఫస్ట్ అని. దట్ వన్ కాన్వర్జేషన్ ఇస్ సంథింగ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. లేదమ్మా ఇప్పుడు షీ ఆల్సో సెడ్, ఆయన చేస్తాననే అంటారు, ప్లీజ్ డోంట్ ఫాల్ ఫర్ ఇట్. హీస్ బికాస్ అప్పటికే చెప్పా కదా, 4th or 5th మీటింగ్ అది, థింగ్స్ వర్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రెసింగ్, బట్ షీ సెడ్ దిస్ ఇస్ అ సిన్సియర్ రిక్వెస్ట్ యాజ్ అ డాటర్-ఇన్-లా. ఐ వాజ్ ఇంకా అంతే. నేను వెంటనే వెళ్ళి టీం వాళ్ళకి చెప్పాను. అంతటితో సమాప్తమైంది ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్ మాత్రం. 6-7 ఏళ్ల క్రితం జరిగిన సంగతి ఇది. అప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ దట్ మేబీ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ టు బీ హ్యూమన్. ఆ టైం లైన్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది అప్పుడు నాకు. బికాజ్ యు ఆర్ అ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఐ థాట్ షేరింగ్ దిస్ విత్ యూ ఇస్ అన్ ఐడియల్ థింగ్ టు డూ. యాక్చువల్లీ నాకు ఇంకా అది అన్రిజాల్వ్డ్గా ఉంటుంది ఆ జోన్. వెళ్ళిపోవడం అన్నది ఎంత హెల్ప్లెస్ సిచ్యువేషన్ అండి. షీఈ్ హెల్ప్లెస్, ఐఎమ్ హెల్ప్లెస్, హీఈ్ హెల్ప్లెస్. ఆల్ ద 3 parties ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆర్ జస్ట్ సో వల్నరబుల్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆల్ ట్రూ టు దెమ్ సెల్వ్స్. నన్ను పెట్టడానికి ఆవిడ చెప్పలేదు, ఆవిడని ఇబ్బంది పెట్టడానికి నేను అడగలేదు. యు సీ, ఆయన స్వార్థం కోసం ఆయన అక్కడ లేరు. సో ఎవరికి వాళ్ళు అది. సో అదే ఐ ఫీల్ అది అవన్నీ నేచర్. ఇఫ్ మనందరం మన నేచర్స్లో ఉంటే, నేచర్ కనెక్టెడ్గా ఉంటే ఏది బెస్టో అదే అవుతుంది. 90% కాన్ఫ్లిక్ట్ మనకి ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు మీ ప్లేస్లో ఇంకోళ్ళు ఉండి కష్టపడి ప్రివేల్ అయ్యి కన్విన్స్ చేసి మేబీ ఎక్కడో చివుకుమంటుంది తర్వాత కదా, బలవంత పెట్టేసి. విచ్ డాన్స్ ఐటమ్ వుడ్ యూ లైక్ మీరు చేసినప్పుడు? యాక్చువల్లీ స్వర్ణకమలంలో ఒక చిన్న బిట్ మేము మళ్ళీ రీక్రియేట్ చేసాము ఫర్ విశ్వనాథామృతం. ఇదొక బిట్ రీక్రియేట్ చేసాము, అండ్ ఇంకొకటి స్వర్ణకమలంలో ఒక చిన్న షార్ట్. అండ్ టుడే వెన్ ఐ లుక్ ఎట్ దట్, అండ్ నిజంగా ఫర్ మీ those few minutes of Gurugaru's choreography, హ్యాండ్ మూమెంట్స్ ఇస్తే నేను పాడతా కదా. అవునా? ఆలోకే పాడతారు. ఏది పాడతారు? ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఆలోకయే
సఖియాలోకయే శ్రీబాలకృష్ణం సఖియానందసుందర తాండవకృష్ణం సఖియానందసుందర తాండవకృష్ణం. Beautiful. I don't know, I just came up with something that I could remember, but you're right. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా స్ఫూర్తి వస్తుంది దట్ సంథింగ్ ఇన్ దిస్ లైన్ ఏమన్నా మేనిఫెస్ట్ అవుతే బాగుంటుంది. ఏం లేదండి, ఫర్ ద సింపుల్ సేక్ దట్ దిస్ ఇస్ వాట్ ఇండియా ఇస్ అబౌట్ అని తెలుస్తుంది. ఈ పాట ఇదంతా మనకి ఎప్పటి నుంచి 2000 year old ట్రెడిషన్ ఇది. అప్పట్లో గుళ్ళలో చేశారు, తర్వాత కోర్ట్స్లో చేశారు, ఇప్పుడు స్టేజ్ మీద తెర మీద కూడా చేయొచ్చు అని ఒక ఆప్షన్ చూపించడం అంతే. Because the way classical dance is picking up everywhere across the globe, Sapna Garu, is, I mean, probably better than ever now. ఎన్ఆర్ఐ పిల్లలు కూడా మీరు చూసుకుంటే వాళ్ళు శ్లోకాలు నేర్చుకోవడం కానీ మీరు మీ ట్రిప్స్లో చూసే ఉంటారు. ఆల్ ద పేరెంట్స్ దగ్గరుండి దే మేకింగ్ షూర్ దట్ దే పాసింగ్ ఆన్ ద బేటింగ్. టైం అయిపోతుంది అన్నట్టు నేర్చుకుంటున్నారు అందరూ. నిజం చెప్తున్నా, ఎలాగైనా నేర్చుకుంటున్నారు కదా. అది దట్ ఇస్ అంటే టైం అయిపోతుందంటే మళ్ళీ ఆలస్యం చేయొద్దు. అవును, లెట్ us get back to our roots అని. మంచిదే కదా, ఇట్స్ అ గుడ్ చేంజ్, రైట్? యా, అంటే వాట్ ఎవర్ సూట్స్ హూ ఎవర్ ఐ ఫీల్. అంటే నేను 3-4 కొలమానాలు ఉంటాయి ఫర్ పీపుల్ టు లివ్ దేర్ లైవ్స్. రాజ్యాంగబద్ధంగా ఉండాలి, చట్ట విరుద్ధం అవ్వకూడదు, అఫ్ కోర్స్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. అండ్ ఇంకేంటి, సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా ఉండకూడదు, మూడోది. నాలుగోది, సమ్వేర్ మన చర్యల వల్ల దాని పర్యవసానాలు తెలిసి దిగాలి. ఈ 4. వీటికి అతీతంగా సంగీతం పాడేవాళ్ళు ఓకే, పాడని వాళ్ళు కూడా ఓకే, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. క్రీడలు ఆడతారు. ఐ కాంట్ రిలేట్ విత్ స్పోర్ట్స్ అట్ ఆల్. అంటే నాకు రాదు, అమ్మో అసలు నాకు రాదు, ఆడడం రాదు. భాష మీద ఆర్ అదర్వైజ్ ఇన్ కమ్యూనికేషన్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్టిక్యులేషన్ కదండి, జనరలీ యూత్ అంటే నాకు తెలుగు రాదు డేస్ కదా ఇవి. మీకు ఎలా అనిపిస్తుంది వెన్ యూ సీ యంగ్స్టర్స్ హూ షై అవే ఫ్రమ్ స్పీకింగ్ ఇన్ తెలుగు, హూ ఏ ఒక్క భాష అయినా పూర్తిగా మాట్లాడాలి కదా? అంటే నా దృష్టిలో అన్ని భాషలు వచ్చి ఉండాలి. వచ్చి ఉండడం అనేది ఒక అవసరం. అంటే ఇవాళ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి మన జీవితంలో ఇది లేకపోతే, ఈ స్కిల్ సెట్ లేకపోతే అన్నీ ఉండి కూడా మనం వెనక ఉండిపోతాం కాబట్టి పరుగు ప్రపంచంలో. ఆల్సో పాతకాలం ఆల్ ద యాక్ట్రెసెస్ యూస్ టు డబ్ ఫర్ దెమ్ సెల్వ్స్ కదా, ఎంత చక్కగా మాట్లాడేవాళ్ళు. ఎక్కడ వేర్ వాజ్ ఇట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అండి? ఎందుకు ఇప్పుడు వై ఆర్ వి నాట్ సీయింగ్ దట్? ఎందుకంటే అది అంటే ప్రయారిటీస్ మారిపోయాయి ఆశ్రిత అని నా ఫీలింగ్. ప్రయారిటీస్ మారిపోయాయి. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్, కానీ ఇంగ్లీష్ రాగలగడం, తెలుగు రాగలగడం, తెలివైన వాళ్ళకి అన్నీ రావాలి అని నేను అంటాను. అన్నీ నేర్చుకోవాలి, అన్నీ రావాలి. అవసరాన్ని బట్టి మన భాషని చేయాలి, కానీ దానికి ప్రత్యేకంగా పరిరక్షించి కష్టపడి కుస్తీ పట్టి చేయాలని నేను నమ్మను పర్సనలీ. ఎందుకంటే భాష ఎందుకు పుట్టింది అసలు? ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడానికి పుట్టింది. సో మనకి సో కాల్డ్ అంటే టార్చ్ బేరర్స్ ఆఫ్ లాంగ్వేజ్, భాషని మోస్తూ భాషని ఏదో చేయాలని అనే వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపిస్తుంది ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి వేర్ మనం నిజంగా అమ్మ భాషని, అమ్మతనాన్ని చూపించడానికి చాలా మనుషులు అందరూ ఒక భూమి మీద ఉన్నాం కాబట్టి వందల కల్చర్స్ ఉన్నాయి, వందల భాషలు ఉన్నాయి. సో ఒక ఫోక్ ఫార్మ్స్ ఆల్సో, కల్చరల్ ఆర్ట్స్ అయినా ఫోక్ ఫార్మ్స్ అయినా ఎన్ని ఉన్నాయి. ఎవరికి ఎలా నచ్చితే అలా ఉండగలగడం. మళ్ళీ 3 కొలమానాలతో ఇది నా ఫండమెంటల్. కాబట్టి మాట్లాడే వాళ్ళని నేను స్వాగతిస్తా. నాకు తెలుగు ఇష్టం, నాకు భాషలు ఇష్టం. తమిళ్ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా, హిందీ, ఉర్దూ కూడా కన్నడ బరతే, ಸ್ವಲ್ಪ ఓకే. கம்யூனிகேஷனல் லெவல்ல ఇంకా రాలేదు. பரத்தே நான் தமிழ் ரொம்ப நல்லா தெரியும், தமிழ் பேச ரொம்ப நல்லா தெரியும், தமிழ் எழுத படிக்கவும் தெரியும். Really? You lived in Chennai? No, I learned it out of passion. That's what I'm saying. So it's my passion, so I learned it. But I don't judge anybody who's not learning it, because of course that is their what is there to judge? ఇప్పుడు అందరికీ అన్ని రావు కదా అని అనిపిస్తుంది. కరెక్ట్. అది వాళ్ళ ఓరియంటేషన్ ఇందులో లేదేమో, ఆప్టిట్యూడ్ లేదేమో. ఆప్టిట్యూడ్, ఓరియంటేషన్, వాళ్ళ ప్రయారిటీస్ అది. అదే స్కూల్స్ వరకు, పాలసీస్ వరకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి నాకు. ఐ థింక్ ఆంగ్లం నేర్పడం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి స్కూల్లో. బికాజ్ మనం మాతృభాషని పెంచి ఇంట్లో నేను తెలుగు స్కూల్లో చదువుకోలేదు. నాకు వచ్చిన ఈ తెలుగు వార్తలు చదవడం అంతా కూడా తెలుగు నేర్చుకుని నేను చదువుకున్నాను తప్ప, మాతృభాష కాబట్టి స్కూల్లో నాకు సబ్జెక్ట్గా లేదు. ప్రైవేట్గా నేర్చుకున్నారు అయితే? అంటే ప్రైవేట్గా నేర్చుకున్నాను. తమిళ్, తెలుగు అన్నీ కూడా రాయడం, చదవడం. లాంగ్వేజెస్ ఉంటాయి కదండి స్కూల్లో? నాది ఫస్ట్ ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం నేర్చుకున్నాను. దాని తర్వాత ఫ్రెంచ్. Can you speak in Sanskrit?
బేసిక్ గ్రామర్ తలుచుకుంటే 6 నెలల్లో మీకు ఇఫ్ యూ జస్ట్ టేక్ బేసిక్ కోచింగ్ వచ్చేస్తుంది. అది కూడా వస్తుంది. ఫ్రెంచ్ నేర్చుకున్నాను తర్వాత చాలా ఏళ్ళు. మీడియాలో ఫస్ట్ ఆపర్చునిటీ యూ కేమ్ ఫర్ ఆడిషన్స్? ఆడిషన్ కాదు, ఏదో విమెన్స్ మ్యాగజైన్ ప్రోగ్రామ్ కని ఆడిషన్ ఇచ్చాను. సరే అది ఓకే అయింది. మళ్ళీ మధ్యలో అప్పుడే ఐ విజన్ న్యూస్ ఏజెన్సీ TV9 స్టార్ట్ చేస్తున్నారు. ఆ రెవల్యూషన్ అప్పుడు మీరు ఎంటర్ అయ్యారు. యాక్చువల్లీ ఆ రెవల్యూషన్ అప్పుడు ఎంటర్ అయ్యాను. చాలా చిన్నదాన్ని అప్పుడు, చాలా చిన్నదాన్ని. సో అప్పుడు నేను వచ్చి న్యూస్లో స్థిరపడతానని ఎప్పుడూ అనుకోలే. పాలిటిక్స్, న్యూస్ ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్లు కాదు. అప్పుడు ఇంక్లినేషన్ లేదు మీకు పాలిటిక్స్ అంటే. మనలో ఎన్ని పార్శ్వాలు ఉన్న ఆశ్రిత ఎవరికీ తెలియదు. ఇఫ్ యూ ఓన్లీ డేర్ టు ఫ్లో అండ్ లీవ్ ద ఎగ్జిస్టింగ్ అవతారాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్, విల్ యూ అన్రేవల్ వాట్ ఇస్ పాసిబుల్, హైయెస్ట్ పాసిబుల్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయి మనందరిలో అనిపిస్తుంది. ఇప్పుడు నేను శాస్త్రీయ నర్తకిమణిని, డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తాను, నేను ఒక అమ్మగా మారాను, అమ్మగా పిల్లలు చూసుకుంటారు అని లిమిట్ అయిపోయి ఉంటే మీరు ఫిల్మ్స్లోకి రారు. సినిమాల అయ్యో ఇంత ఏలియన్గా ఎప్పుడు ఎవరు చేయలేదే అని అనుకుంటే వచ్చేవారు కాదు. అప్పుడు ఆ ఫస్ట్ ఆపర్చునిటీ బాహుబలికి నో చెప్పుంటే ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు. అది అండ్ ఇప్పుడు కూడా వీ డోంట్ నో. మీకు ఏ పెద్ద మీకు ఆ లోపల నుంచి ఆ తపన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లైఫ్ అట్రాక్ట్స్ ఫర్ యూ, ఎనర్జీ విల్ అట్రాక్ట్. కాబట్టి మీరు కూడా ఎక్కడికి వెళ్తారో, ఎంత పెద్ద మంచి మంచి మీనింగ్ఫుల్ రోల్స్కి వెళ్తారో, ఆర్ట్ సినిమాకి వెళ్తారో, వీ డోంట్ నో. కానీ ఒక మాట అన్నారండి మీరు, ఐ రిమెంబర్ లాస్ట్ టైం యు సెడ్, ఆశ్రిత నాకు ఇది కోర్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో మనలో, ద కోర్ ఆఫ్ ఎవ్రీ పర్సన్, దట్స్ వాట్ ఐ లుక్ ఫర్ వెన్ ఐ ఇంటర్వ్యూ విమెన్ అని చెప్పారు. సో అదొక్కటే నాకు మేక్స్ ఎ డిఫరెన్స్. ఇంకా that drives you to talk to people. me to talk to people, అంతే. the core of who people are. బట్ స్పెసిఫిక్లీ నాకు ఇది ఒక చిన్న సెన్సిటివ్ మ్యాటర్ అండి. యాక్ట్రెసెస్ ఆల్సో యూనో ఆ లైఫ్ ఆఫ్ అటెన్షన్కి అలవాటు అయిపోతారు. తర్వాత ఆల్ ప్రొటాగనిస్ట్ అయినా, హీరోయిన్స్ అయినా, క్యారెక్టర్ యాక్టర్స్ అయినా, ఎవరైనా కూడా పాపం నిజంగానే ఆ ఇన్నసెన్స్లో అదంతా ఎంజాయ్, యూ రియల్లీ ఎంజాయ్ ద లైమ్ లైట్, హూ డజంట్, రైట్? సో తర్వాత వెన్ యూ టాక్ టు యస్టర్‌ఇయర్ యాక్ట్రెసెస్, వెన్ యూ టాక్ టు పీపుల్ హూ, వాట్ డూ యూ ఫైండ్ అండి? అంటే 2 things ఐమ్ ఆస్కింగ్ హియర్. ఒకటేమో ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ జోన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళతో మాట్లాడుతుంటే, కెన్ పీపుల్, హౌ మచ్ పీపుల్ యాక్సెప్ట్ ఇట్? వి కైండ్ ఆఫ్ కవర్డ్ ఇట్, బట్ ఐమ్ అగైన్ స్పెసిఫిక్లీ ఆస్కింగ్ యూ. అది వాళ్ళ నేచర్ని బట్టి. నేను ఎక్కువ శాతం మంది యాక్టర్స్ని, ఎలాంటి వాళ్ళ లెజెండ్స్ని కలుస్తున్నాను కదా. ఇంకో క్వశ్చన్ వాజ్, డూ యూ థింక్ దే వేర్ అ మాస్క్ ఇన్ రియల్ లైఫ్? మాట్లాడుతుంటే ఒక లేయర్ ఆఫ్ మొహమాటమో ఇంకొకటో ఉండొచ్చు. అలవాటు అయిపోతుందా అలా స్క్రీన్ తెర మీద అన్ని ఏళ్ల తరబడి అలా చేసేసరికి అందులోనే ఉండడం, అది అలవాటు అయిపోతుందా వాళ్ళకి? అందరూ అలా ఉండరు ఆశ్రిత. అది నేచర్ని బట్టి. ఎక్కువ మంది ఇప్పుడు అంతా ఏ ప్రొఫెషన్లో ఉన్నా వాళ్ళని మేనేజ్ చేసుకోవడం. ఇప్పుడు రిటైర్ అయిన ప్రతి వాళ్ళని చూస్తాం కదా మనం. రిటైర్ అయిన వాళ్ళందరికీ వాళ్ళ ప్రొఫెషన్ పట్ల ఏదో ఒక చివుకుమండం, పెయిన్ అది ఇది ఉంటుంది. కొంతమందికి రిలీఫ్గా ఉంటుంది, కొంతమందికి ఇప్పుడు తెర మీద ఉండడం ఇట్స్ నాట్ ఈజీ. లైట్ల కింద ఎంతసేపు పర్ఫెక్ట్గా కనిపించి చేసి కష్టపడాలి. సో అలా బయటకు వచ్చిన వాళ్ళకి చాలా మందికి రిలీఫ్ వచ్చి ఉండొచ్చు. చాలా మందికి ఓకే సంపాదించేసా, మంచి పేరు వచ్చేసింది, చాలు, ఐ వాంట్ మై కిడ్స్ టు చిల్డ్రన్. ప్రయారిటీస్ మారుతాయి. సి ఇట్స్ నాట్ వాట్ యుర్ లీవింగ్, ఇట్స్ వాట్ యుర్ రీఅటాచింగ్ టు. దట్స్ ఇంపార్టెంట్. ఐ లవ్ దట్ వర్డ్, రీఅటాచింగ్. బికాజ్ ఇప్పుడు ప్రొఫెషన్ కన్జ్యూమ్ చేసిన రోజులు అని ఉంటాం. సహజంగా మనకి ఇంకొక బలమైన ఇన్ఫ్లుయెన్సో, ఫోర్సో, అది ఆధ్యాత్మికం కావచ్చు, పిల్లలు వాళ్ళ సంసారాలు కావచ్చు, మన ఆరోగ్యం, మన సెల్ఫ్ ఎవల్యూషన్, ట్రావెలింగ్, రకరకాల పిచ్చులు. ఒక పిచ్చి పోతే ఇంకొక పిచ్చి ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆ ప్లేస్లో, అండ్ దట్ కెన్ ఆల్సో బీ స్పిరిచువాలిటీ లైక్ ఐ సెడ్. ఆ ఫోకస్ మారినప్పుడు యూ నాట్ వరీడ్ అబౌట్ వాట్ యుర్ లీవింగ్, it's only what you are building. No, beautiful point. That is what I mean by saying flowing. And this also brings me to కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటంటేనండి, విత్ రీసెంట్ ఇన్సిడెంట్స్ అండ్ ఆల్ దాట్, ఇన్స్టాగ్రామ్లో పెట్టిందే, ఫేస్బుక్లో పెట్టిందే లైఫ్ కాదు అని యంగ్స్టర్స్ హ్యావ్ టు రియలైజ్. హ్యాపీ పిక్చర్స్ పెడితే అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్ట కాదు కదా. అదొక పెద్ద మేజ్ కూడా కాదు, ఇట్స్ అ మిరాజ్ యాక్చువల్లీ కదా. అదొక్కటి పీపుల్ హ్యావ్ టు రియలైజ్. రిప్రజెంట్ చేసిందల్లా నిజం కాదు, ఇట్స్ ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మొత్తం చూసిందల్లా నమ్మేయకండి. ఈవెన్ షోబిజ్, ఇట్లా అప్లైస్ టు షోబిజ్ ఆల్సో. వెన్ యంగ్స్టర్స్ లుక్ ఎట్, అబ్బా ఇంత గ్లామరస్గా ఉంటుంది కాదు నాన్న, చాలా వెనక, యూ హ్యావ్ నో ఐడియా అని మనం అందరికీ చెప్పలేంగా. ఆ రియాలిటీ చెక్ మాత్రం కష్టం అండి. ఎంత డిజిటల్ స్పేస్ వచ్చినా, ఎన్ని ఇన్నోవేషన్స్ వచ్చినా కూడా, that is something people will only know if you know about the inside stories of the industry. Very true. బయటికి చూసిందల్లా నమ్మయ్యకండి, అది నిజం కాదు అని మాత్రం people have to realize. Beautiful actually. And సోషల్ మీడియా హజార్డ్స్లో ఇది ఒకటి ఉంది. అండ్ ఈ పబ్లిక్ ఇప్పుడు తరమే మారింది.
సో ఇప్పుడు మీరు నాకంటే చాలా చిన్నవారు, యా మీకంటే చిన్నవారు ఇంకా చాలామంది ఉన్నారు. సో అలా మనకి యాజ్ టైమ్ గోస్ బై థింగ్స్ ఆర్ చేంజింగ్. సో ఐ థింక్ పీపుల్ విల్ హ్యావ్ టు ఫైండ్ దేర్ ఓన్ సెంటర్ ఇన్ ద మ్యాడ్నెస్, మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. సో అయితే మరి వాళ్ళు చాలా డీప్గా చాలా విషయాల్లోకి వెళ్ళిపోయాం. అవును. మీ డ్రీమ్ రోల్స్, మీ డ్రీమ్ కోసం మీ కమిట్మెంట్ ఏమైనా రెజల్యూషన్స్ ఉన్నాయా? విమెన్స్ డే వస్తుంది, లైక్ ఐ సెడ్ ఏమన్నా చేద్దాం అనుకునే లోపు మళ్ళీ టింగు టిల్లు ఇద్దరు కనిపిస్తారు. మళ్ళీ ఎంత వయసు ఇప్పుడు? 3 and 1, ఆల్మోస్ట్ 3 and just 1. చాలా చాలా నో ఇట్స్ వెరీ అండ్ ఐ వాంట్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు ఏం చేసినా ఇట్ ఇస్ సో ఫ్యాసినేటింగ్. ప్రతిదీ రికార్డ్ చేసేయడం అండ్ ఎంజాయింగ్ ఆల్ దట్. అది మళ్ళీ రాదని తెలుసు. దిస్ ఇస్ ఆల్సో అన్ అడ్వైస్ ఐ గాట్, ఇట్స్ ఓకే టు గో స్లో ఆన్ ప్రాజెక్ట్స్, ఇట్స్ ఓకే టు సే నో బికాస్ అది మళ్ళీ రాదు కదా అని. సో ఐమ్ గోయింగ్ బై దట్. బాగా ఇప్పుడు యాత్ర 2 అయితే నాన్ నెగోషియబుల్ అండి, ఎందుకంటే అది ఇట్ హ్యాడ్ టు బి రిలీజ్డ్ అట్ అ సర్టన్ టైమ్ అండ్ బయోపిక్ కంటిన్యూయేషన్ క్యారెక్టర్ కాబట్టి అది అగైన్ డెస్టినీ. 6 నెలల పిల్లని తీసుకొని వెళ్ళడం అనేది అది దానికి రాసిపెట్టింది, నాకు రాసిపెట్టింది. But beautiful experience overall. I would like to thank all of you who have reached out to me after watching Yatra 2 అండి. ఎమోషనల్ జర్నీ అని విజయమ్మ గారి క్యారెక్టర్ చాలా జనాల్లోకి వెళ్ళిపోయిందని వినడం చాలా ఆనందంగా ఉంది. ఆ కష్టం అంతా ఫలించినందుకు నిజంగా నా అదృష్టం. యా లెట్స్ సీ వాట్ లైఫ్ గివ్స్ మీ ఆఫ్టర్ ఈ యాత్రలో. ఈ యాత్ర తర్వాత చూడాలండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ చాలా సబ్స్టెన్స్ ఉన్న ఒక కాన్వర్సేషన్ అండ్ ఇలాంటి కాన్వర్సేషన్స్ మనం తరచుగా పెట్టుకోవాలని నా ఫీలింగ్. అవును, నాకు అదే అనిపిస్తుంది. ఇది ఎలా వెళ్తుందో చూద్దాము. ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ దెన్ ప్లీజ్ కాల్ మీ బ్యాక్. ఐ వుడ్ సే ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ఐ వాంట్ టు కాల్ యూ బ్యాక్ బికాజ్ మన పిచ్చే మనకు ముఖ్యం. అవును, అవతల వాళ్ళు తీసుకున్న వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ అంతే. నో బట్ ఐమ్ షూర్ విమెన్ రెగ్యులర్లీ ఫాలో. చాలా మంది రిలేట్ అవుతారా? ఇప్పుడు మనం మాట్లాడినవి చాలా కోర్ ఇష్యూస్ టు విమెన్. మనం ఎక్కడ వేరే చోటు నుంచి రాలేదు కదా. అండ్ చాలా సటిల్ గా చాలా మనం పద్ధతిగా మాట్లాడాం. మేబీ నెక్స్ట్ టైం వీ కెన్ క్వశ్చన్ పేట్రియార్కీ హెడ్ ఆన్. అంతే అంతే, ఆ కుర్చీని ఇలా అంతే అంతే. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ అ డిలైట్ అండ్ ప్లెజర్ ఆశ్రిత. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. థ్యాంక్ యూ.